కుటుంబానికి ఇచ్చిన రక్షణ జీవితాన్ని ప్రభా, అయా యొక్క అనుభవాన్ని తండ్రి ప్రభు సాక్ష్య రూపంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రభా. అలాగే తండ్రి ప్రభు రాజను నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం రెండంచులు వాడి అని అర్థం కాబట్టి చెబుతున్న నన్ను వినిచిన వారి సరిచేటుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా విత్తబడే ప్రతి మాట ప్రతి ఒక్కరిలో ఫలింపబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాము నీ మాటకి ఎలా లోబడ్డాడో అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి అయ్యా మేము లోబడ్డానికి కృప చూపించమని, తద్వారా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు సలోమి అండి. నేను ఇచ్చాపురం నుంచి రావడం జరిగింది. ఇచ్చాపురం అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి లాస్ట్, ఇంకా దాంతో ఆంధ్రప్రదేశ్ ఎండ్ అయిపోతుంది. అక్కడికి 10 నిమిషాలు పోతే ఒరిస్సా స్టేట్ స్టార్ట్ అవుతుంది. మరి ఇచ్చాపురంలో మాకు రక్షణ రావడానికి కారణం ఇద్దరు స్త్రీలు. ఒకటి మా అమ్మమ్మ గారు, ఒకటి అత్తమ్మ గారు. అత్తమ్మ గారి ద్వారా అమ్మమ్మ గారికి యేసు ప్రభు గురించి సువార్త అందజేయబడిందండి. అమ్మమ్మ గారు అత్తగారికి కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అమ్మమ్మ గారు పెద్ద, అత్తమ్మ గారు చిన్న అనమాట. మా అత్తగారి పేరు ప్రతి గంగారాజమ్మ గారు. వాడు ఇచ్చాపురం పట్టణ వాస్తవ్యులు. మేము 6 వైశ్యులం అండి. మేము కోమట్ల కులానికి చెందిన వాళ్ళం. ఇక్కడ కులం గురించి నేను చెప్పడం కాదు కానీ నా సాక్ష్యం వాక్యం ఆలకిస్తే ఎందుకు చెప్పాను అనేది మీకే అర్థం అవుతుంది. అయితే గంగరాజమ్మ గారికి అత్తమ్మ గారికి మావి గారికి 2 బిడ్డలు పుట్టారు. గంగరాజమ్మ గారికి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. అందుకని ఆమెకి గంగరాజు అని పేరు తల్లిదండ్రులు పెట్టడం జరిగింది. ఆమెకి 2 బిడ్డలు పుట్టారు. 2 బిడ్డలు, ఒక బాబు పాప. బిడ్డలు పుట్టిన తర్వాత కాలక్రమంలో 2 బిడ్డలు పుట్టి చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, లేకపోతే చుట్టాలు బంధువులు ఉంటారు కదా. ఈశ్వరుడు శనీశ్వరుడు రాముడు పూజిస్తే అని చెప్పారు. ఆమె వెంటనే శ్రీరాముడి పూజించడం మొదలు పెట్టారండి. సకల గుణాభి రాముడు కదా శ్రీరాముడు, క్షేమం కలుగుతుందని పూజలు చేయడం మొదలు పెట్టారు. గంగరాజమ్మ గారు చిన్నప్పటి నుంచి కూడా హిందూ మత సాంప్రదాయాలతో నిష్ఠతో నోములు పూజలు వ్రతాలు చేస్తూ, అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా తీర్థయాత్రలు మొక్కుకుంటూ అలాగే హైందవ ధర్మాన్ని పాటిస్తూ చిన్నప్పటి నుంచి కూడా ముందుకు సాగిపోయారు. ఆమెకి చాలా మక్కువ అన్నమాట. ప్రతి శివరాత్రికి ఆ రోజు రాత్రి నెయ్యి ప్రమిదలు పెట్టుకొని పూజా సామాగ్రి పెట్టుకొని రాత్రంతా ఆ యొక్క ఈశ్వరుని కోవిలికి వెళ్ళి అఖండ దీపం వెలిగించి చాలా ఆనందించేవారు, సంతోషించేవారు పూజలు చేసి. ఈ విధంగా చేయడం వల్ల నేను వైకుంఠం చేరుతానని ఆమె యొక్క ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. ఆ యొక్క నమ్మకంలో ముందుకు సాగిపోతున్నారు గంగరాజమ్మ గారు. మరి బాబు పాప పుట్టి చనిపోయారు. తర్వాత ఏమొచ్చి 2 బిడ్డలు పుట్టారండి, కవలలు. వారికి రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకున్నారు. చాలా సంతోషించారు. మా పూజలు ఫలించాయి, మా వ్రతాలు ఫలించాయి, మేము చేస్తున్నవన్నీ కూడా ఆ యొక్క దేవుడు చూసి మాకు 2 బిడ్డలు ఇచ్చారని ఆమె ఎంతో సంతోషంతో ఉన్నారు. అలాగే ఇచ్చాపురం పట్టణానికి దగ్గరలో డొంకూరు అనే గ్రామం ఉందండి. ఆ డొంకూరు అనే గ్రామంలో వారి కులదైవం ఉంది, గురప్ప అనే కులదైవం. బిడ్డ పుట్టినప్పుడల్లా మచ్చలేని మేకపిల్లని ఎడ్లబండికి, ఇప్పుడు ఎడ్లబండ్లు లేవు, ఇప్పుడు అంతా ట్రాన్స్పోర్ట్ మారిపోయింది. అప్పుడు మరి ట్రైన్లు, బస్సులు, కార్లు లేవు. ఇది 1952 సంవత్సరానికి ముందు జరిగింది నేను చెబుతున్నాను. నేను అప్పటికి ఇంకా ఇచ్చాపురంలో క్రైస్తవ్యమే లేదండి. ఇప్పుడు మేము ఆంధ్ర పార్టీ సభ్యులుగా కొనసాగిపోతున్నాం. అది స్థాపించబడి 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కానీ ఇచ్చాపురంలో గంగరాజమ్మ గారిని దేవుడు దర్శించి 70 సంవత్సరాలు అయిందండి. అనగా ఇచ్చాపురంలో ఒక పాస్టర్ గారు లేనప్పుడు, క్రైస్తవ్యం లేనప్పుడు, చర్చ్ లేనప్పుడు దేవుడు గంగరాజమ్మ గారిని దర్శించాడు. అది ఏ విధంగా దర్శించాడో నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆ డొంకూరు అనే గ్రామంలో వారి కులదైవమైన గొరప్ప దగ్గరికి ఆ యొక్క బిడ్డల క్షేమం కొరకు, పుట్టిన బిడ్డలు క్షేమంగా సంతోషంగా, మన బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఉండాలనే కదా మన యొక్క ప్రయత్నాలన్నీ చేస్తుంటాం. అలాగే కూడా ఈ దంపతులు కూడా చేశారు. మచ్చలేని మేకపిల్లని మొక్కుబడిగా చెల్లించేవారు. కానీ ముందు చనిపోయారు. తర్వాత 2 బిడ్డలు పుట్టారు, రాముడు లక్ష్మణుడు అని. వాళ్ళు ఇంతంత వాళ్ళు అయ్యారు. వాళ్ళైన తర్వాత కాలక్రమంలో వాళ్ళు కూడా చనిపోయారండి. ఎంతమంది చనిపోయారు? 4 బిడ్డలు పుట్టి చనిపోయారు. వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, మా యొక్క దేవత బిడ్డని తినేస్తుందేమో అన్న డౌట్ వచ్చింది. కానీ ఆమె దైవాన్ని మార్చుకుంది, ఈశ్వరుని మార్చుకుంది, రాముడిని పూజిస్తుంది. కానీ ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం కాబట్టి రాముడిని పూజిస్తున్నా కూడా ఆ ఇష్ట దైవాన్ని మటుకు ఆమె పూజ చేయడం మర్చిపోలేదండి. పూజ చేస్తూనే ఉన్నారు. చేస్తున్న సమయంలో 1950 సంవత్సరం
1952-53 సంవత్సరం ప్రాంతంలో ఇచ్చాపురం పట్టణంలో మసూచుకు అనే వ్యాధి ప్రబలిపోయిందండి. ఆ వ్యాధి ప్రబలిపోతున్న సమయంలో మరలా గంగరాజమ్మ గారికి 4 బిడ్డలు పుట్టారు. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ముందే ఎంతమంది పుట్టి చనిపోయారండి? 4 బిడ్డలు పుట్టి చనిపోయారు. మళ్ళా ఎంతమంది పుట్టారు? 4, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. చాలా చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్న సమయంలో ఈ 52-53 ప్రాంతంలో మసూచుకు అనే వ్యాధి ప్రబలిపోయింది. స్మాల్ పాక్స్ అంటాం కదా అది. ఇప్పుడు కరోనాకి మందు ఇంకా కరెక్ట్గా కనుగోలేదు. కరోనా అంటే అందరూ భయపడుతున్నారా? పర్లేదులే జ్వరం అని అనుకుంటున్నారా? భయపడుతున్నారా లేదా? తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, జ్వరం వచ్చినా అసలు టచ్ కూడా చేయట్లేదు, గేట్ కూడా ముట్టుకోవట్లేదు. అవునా కదా? సెకండ్ వేవ్లో, థర్డ్ వేవ్, ఫస్ట్ వేవ్లో అలాగే మనం భయాన్ని అనుభవించాం, బాధను అనుభవించాం. అప్పటి కాలంలో కూడా మసూచుకు అనే వ్యాధికి మందు లేదు. మందు లేకపోవడం వల్ల సరైన వైద్య సదుపాయం లేదు. ఇచ్చాపురంలో కూడా ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి. అప్పట్లో సరైన డాక్టర్ కూడా లేరనమాట. ప్రతి ఇంటికి ఆ వ్యాధి సాగుతుంది, ప్రతి ఒక్కరికి సోకుతుంది. ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్న తరుణంలో ఊరంతా అనుకుంటున్నారు, ఈమెకి సంతానం కలుగుతుంది కానీ సంతాన ప్రాప్తి లేదు, సంతానం దక్కించుకోలేకపోతుంది అనేసి అందరూ అనుకుంటున్నారు. ఈ భార్యాభర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా ప్రయత్నాలు చేశారండి. మా బిడ్డని ఎలాగైనా ఈ యొక్క వ్యాధి నుంచి తప్పించుకోవాలి, మరణం సంభవిస్తే ఇంక మేము తట్టుకోలేము అనేసి చాలా వేదన చెందుతున్నారు. అప్పటికి ఆ వ్యాధి సోకి 20 రోజులు అయింది. ఇప్పుడంటే స్త్రీలు డెలివరీ అవుతున్నారు హాస్పిటల్స్లో. అప్పుడు ఇళ్లలోనే డెలివరీ అయ్యేవారు కాబట్టి నర్స్ ఇంటికి వచ్చేది. ఆమె క్రైస్తవురాలు. ఆమె పేరు సుందరమ్మ. మంత్రసాని అంటారనమాట. ఆ మంత్రసాని గారు రోజు ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చి గంగరాజమ్మ గారు పడుతున్న ఆ యొక్క వేదన, బాధ, కష్టం, ఆ నలుగుపోతున్న నలుగుడు అంతా చూసి అప్పుడు చెప్పారు ఈమెకి, అమ్మ మీరు యేసుప్రభు అనే దేవుడిని పూజించండి, మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా నిష్ఠాగరిష్ఠగా మీరు ఈ యొక్క ధర్మంలో ముందుకు సాగిపోతున్నారు, యేసుప్రభు అనే దేవుడిని పూజించండి, మీకు క్షేమం కలుగుతుంది, మీ బిడ్డలు బాగుంటారు అనేసి ఆమెకి కొన్ని మాటలు చెప్పింది సుందరమ్మ అనే నర్సు గంగరాజమ్మ గారికి. కానీ గంగరాజమ్మ గారు మేము ఆరు వైశ్యులం అంటే ఆ కోమటికి బ్రాహ్మణులకి ఒక కులకర్మ ఉంటుంది. మేమే గొప్ప కులస్తులం అని, పెద్ద కులస్తులం అని. అందులో ఆ మాటలు యేసుప్రభు అనే దేవుడు ఏమని ఉంటుంది, చాలా మందికి ఒక చిన్న కులానికి, లేకపోతే మాకు సంబంధించిన దేవుడు కాదు, మాకు సంబంధించిన దైవం కాదు ఇదని ఒక చిన్న చూపు ఉంటుంది చాలా మందికి. గంగరాజమ్మ ఇప్పటికీ ఉంది, అప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేది. గంగరాజమ్మ గారికి కూడా అదే అభిప్రాయం ఉంది. నాకెన్ని దేవతలు దేవుళ్ళు ఉంటే నువ్వు ఏదో మాట చెప్తావేంటి, నువ్వు ఎవరి గురించో చెప్తావేంటి, నాకు తగిన దేవుడు కాదు, నువ్వు ఇలాంటి మాటలు చెప్పేటట్టయితే మా ఇంటికి రాకు, గెట్ అవుట్ అని ఆమెని గెంటేశారండి. ఎట్టి పరిస్థితుల మాటలు ఆమె హృదయంలో ఆలకించలేదు, ఆలకించడానికి ఇష్టపడలేదన్నమాట. అప్పుడు ఈ నర్సు అనుకున్నారు, ఇంక చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, సరే నా పని ఏదో నేను చేసుకుంటాను అనుకున్నారు. కానీ మరి నర్సుని గెంటేస్తే వైద్యం చేసేది ఎవరు? హాస్పిటల్స్ లేవు కదా. అంటే ఈమెకి ఏమనుకున్నారు, నాకు వైద్య సదుపాయం అక్కర్లేకపోయినా పర్వాలేదు కానీ ఆ యేసుప్రభు మాటను మటుకు నాకు వద్దు అని అనుకున్నారనమాట. ఎంతగా అయిష్టం అంటే యేసుప్రభు, ఎంతగా విముఖత చూపేవారంటే గంగరాజమ్మ గారు. ఇక్కడ ఒక మాట చెప్తానండి. మరి మా మామయ్య గారు, అదే తాతయ్య గారు ఒకసారి వీపు మీద రాజపుండు వేసింది. రాజపుండు వేసినప్పుడు విశాఖపట్నం KCHలో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ అవ్వడానికని కొన్ని రోజులు డాక్టర్ గారు ఉండమన్నారని దగ్గరలో ఒక రూమ్ అద్దెకి తీసుకొని గంగరాజమ్మ గారు భర్తకి పరిచయం చేస్తున్నారు. ఆ టైంలో కూడా మీ ఇంటిలో పూజలు అన్ని మా సామాగ్రి పెట్టుకొని రోజు నిష్ఠతో మడిపట్ట కట్టుకొని పూజ చేసుకొని భర్తకి పరిచయం చేయడానికి హాస్పిటల్కి వెళ్ళేవారు. అలాగే ఆ రోజు కూడా పూజ చేసుకొని హాస్పిటల్కి వెళ్తున్న సమయంలో ఆ యొక్క తడిపట్ట తీసి గోడ మీద అండేశారు. ప్రహరీ గోడ ఉంటుంది కదా, గోడ మీద అండేశారు. బయటకు వచ్చి తాళం వేస్తుంటే ఎవరో చెప్పారు అది క్రైస్తవులు ఇల్లు అని. తర్వాత తెలిసింది ఆమెకి. ఆమె అనుకున్నారు, అమ్మో నా బట్ట మైలైపోయింది, నా బట్ట అంటరానిది అయిపోయింది. ఎందుకు అనుకున్నారు ఆమె? అది క్రైస్తవుల గృహం, అంటరాని గృహం, తక్కువ గృహం, నా బట్ట మైలైపోయిందని ఆ బట్టని తీసి సముద్రంకి వెళ్ళి, విశాఖపట్నంలో బీచ్ ఉంటుంది కదా, సముద్రంకి వెళ్ళి సముద్ర స్నానం చేసి ఆ బట్టని శుద్ధి చేసుకొని ఇంట్లో ఎండబెట్టుకొని మళ్ళా హాస్పిటల్కి వెళ్ళారు. అంతగా విముఖత చూపేవారు యేసుప్రభు అంటే. ఎందుకంటే తన ఇష్ట దైవాన్ని పూజిస్తున్నప్పుడు ఆ దైవం ద్వారానే మోక్షం చేరిపోతానని, తను ఎన్నుకుంటున్న మార్గం ద్వారానే నేను భూమి మీద బ్రతికి ఉన్న కాలంలోనే పతివ్రతను అయిపోవాలని మా అత్తయ్య గారు, మా అమ్మమ్మ గారు కూడా అంత నిష్టగా ముందుకు సాగిపోయేవారండి. అలాంటి సిచ్యువేషన్లో యేసుప్రభు గురించి పరిచయం ఏర్పడింది గంగరాజమ్మ గారికి. అయినా
ఆమె ఇష్టపడలేదండి. ఇంకా రోజుకు రోజుకి వ్యాధి ప్రబలిపోతుంది నలుగురు బిడ్డలకి. ఇంకా రేపో మాపో చచ్చిపోతారనగా అరిటాకుల మీద వేస్తారు, గుమ్మలో అరిటాకుల మీద వేస్తారు నలుగురు బిడ్డలకి. ఇంకా చచ్చిపోయే స్థితికి వచ్చారు. ఇంకా చాలా వేదన చెందుతున్నారు. ఎలా దక్కించుకోవాలో అర్థం కావట్లేదు. సకల ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయి సరే ఏం చేద్దామనేసి సరే దేవుని ప్రార్థన చేద్దామని ఆ రాత్రి కాలంలో అనుకున్నారండి. ప్రార్థన చేయాలంటే ఎలా ప్రార్థన చేయాలి తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలియదు. పాస్టర్ గారు లేరు, బైబుల్ లేదు, చర్చ్ లేదు. నర్సుని గెంటేశారు కదా, నర్సు రాదు ఇంటికి. మరి ఏం చేయాలి తెలీదు. అందుకని ఆమెకి వచ్చి రాని భాషలోనే, ఓ క్రైస్తవుల దేవుడా, నీవే గనుక నా బిడ్డల్ని బ్రతికించేటట్టయితే నా జీవితాంతం నీ మాటలు అనేక మందికి చాటి చెబుతాను అని ఒక వాగ్దానం చేసుకున్నారండి. హల్లెలూయా. ఆమెకి సాక్ష్యం అనడం కూడా రాదు, యేసయ్యా అని అనడం కూడా రాదు, క్రైస్తవుల దేవుడా అని సంబోధించారు. ఆ చిన్న ప్రార్థన విశ్వాసంతో చేశారు కాబట్టి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. శారీరకంగా మానసికంగా అలసిపోయారేమో, ఆ రాత్రి మంచిగా పండుకున్నారు, మంచి నిద్ర పట్టింది. తెల్లవారు వేసినప్పటికల్లా అరిటాకుల మీద చచ్చిపోతారు అనుకున్న పిల్లలు లెగిసి ఆడుకోవడం మొదలు పెట్టారండి. హల్లెలూయా. ఇవన్నీ నేను అబద్ధాలు చెప్పట్లేదండి, సజీవంగా చెప్తున్నాను, సజీవ సాక్ష్యం ఇది. ఆమె పుస్తకంలో కూడా రాయబడింది అనమాట. ఇప్పుడైతే నా నలుగురు బిడ్డలు ఆడుకుంటున్నారేమో ఆశ్చర్యపోయారు. నేను పుట్టిన దగ్గర నుంచి నేను ఇన్ని పూజలు చేసేనే, నా దైవాన్ని ఇంతగా నేను నిష్టగా ఆచరించేనే, ఎందుకు ఆ దేవతలు దేవుళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు? ఈ దేవుడు ఇంత చిన్న ప్రార్థన చేస్తే అంత గొప్పగా సమాధానం వచ్చిందేంటి అని ఆమె ఆశ్చర్యపోయి అప్పటి నుంచి యేసుక్రీస్తు గొప్ప దేవుడు, నిజ రక్షకుడని అంగీకరించారండి. పూజారి గారి ఇంటికి వస్తారు. పూజారి గారి ఇంటికి వచ్చినప్పుడు రోజు కౌంట్లు కదండి, పూజారి గారు ఆ యొక్క పూజ చేయడానికి రోజు ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆ క్రైస్తవుల మత గ్రంథాన్ని తెచ్చిపెట్టరా, ఆ క్రైస్తవుల మత గ్రంథాన్ని కాదు. ఎప్పుడైతే ఆమె ప్రభువుని అంగీకరించారో ప్రార్థనలో ముందుకు సాగిపోతున్నప్పుడు ఆమెకి దర్శనం ద్వారా దేవుడు చూపించాడు, నువ్వు జీవ గ్రంథాన్ని చదువుకో అన్నారు. ఆ పంతులు గారికి అడిగారు, అయ్యా నాకు జీవ గ్రంథాన్ని తెచ్చిపెట్టరా అని అంటే ఆ బ్రాహ్మణ పూజారి అన్నారు, అమ్మ అది మనం ముట్టుకోకూడదమ్మా, అది మనకి తగదు, రామాయణ భారత భాగవతాలు మనం చదవాలి, ఆ జీవ గ్రంథం మనం పట్టుకోకూడదని అన్నారు. ఇంకా ఈమె కనబడినప్పుడల్లా ఇదే అడుగుతుందని అతని ఇంటికి కూడా రావడం మానేశారంట. ఇలాగే ఒక నర్సు ఒకసారి వచ్చినప్పుడు, అమ్మగారు నాకు ఆ జీవ గ్రంథాన్ని తెచ్చిపెట్టరా అంటే ఆమె అప్పుడు ఈ యొక్క బైబిల్ని తెచ్చిపెట్టారండి. బైబిల్ని తెచ్చిపెట్టినప్పుడు ఇది క్రైస్తవుల గ్రంథం, నాకు క్రైస్తవుల గ్రంథం వద్దు, నాకు జీవ గ్రంథం కావాలంటే ప్రకటన గ్రంథాన్ని తెరిచి అందులో జీవ గ్రంథం అని పేరు ఉంటుంది కదా, ఈ పరిశుద్ధ గ్రంథమే జీవ గ్రంథం అని ఆమెకి బోధించి, ఈ యొక్క నర్సు ఆమెకు బోధించినప్పుడు అనుదినము ఆ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అనేక దర్శనాల ద్వారా, కళల ద్వారా ఆమెతో మాట్లాడాడు, ఆమెను దర్శించాడు, బలపరిచాడు. దానిని బట్టి ఆమెకి దేవుడు దర్శన వరాన్ని, ప్రవచన వరాన్ని, ఆత్మవరాన్ని, భాషా వరాన్ని, ఇలా స్వస్థత వరాన్ని, ఎన్నో వరాలు ఇచ్చాడండి దేవుడు. మరి ఆమె ఎప్పుడైతే ఆమె ప్రభువుని అంగీకరించారో మా యొక్క కుల పెద్దలు పిలిచి మండపాలు ఉంటాయి కదా, ఇప్పటికీ మండపాలు ఉన్నాయండి, అప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేవి. అంటే ఇలాంటివి ఏవైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కాదు కానీ మండపాల మీదకి పిలిచేవారు. భార్య పెద్దలు ఇద్దరిని పిలిచి, నీ భార్య ఏదో దేవుడిని ఆరాధిస్తుంది, ఏదో ఒక మతం తెచ్చిపెట్టింది, మరి ఇలాంటివి తెచ్చేటట్టయితే మీకు మాకు కొన్ని అడ్డులు ఆటంకాలు ఏర్పాటు చేయవలసి వస్తుంది, మీకు మాకు ఏ సంబంధ బాంధవ్యాలు ఉండవలసి అంటే దానికి అంగీకరించారు గంగరాజమ్మ గారు. కానీ దేవుని విడిచిపెట్టను అనుకున్నారండి. ఈ అవసరానికి యేసు ప్రభు అని అనుకోలేదు గంగరాజమ్మ గారు. నాకు రక్షణ ఇచ్చింది, నా బిడ్డలు బాగుండాలి అంటే, నా కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నేను పరలోకం చేరాలి అంటే, నేను ఆ మోక్షం చేరాలి అంటే ఏ మార్గం? యేసుక్రీస్తే నిజమైన మార్గం, సత్యమైన మార్గం, జీవ మార్గం అని గంగరాజమ్మ గారు అంగీకరించారండి. మా కులము నుండి, బంధువుల నుండి, రక్త సంబంధుల నుండి వెలివేయబడ్డారు దంపతులిద్దరూ కూడా. ఎప్పుడైతే ఆ ప్రభువుని అంగీకరించినందుకు గాను ఇంటి పెద్దలు ఆస్తులు ఇవ్వలేదు, ఆస్తి పంపకాలు లేకుండా ఇంటి నుంచి గెట్టేశారండి. అలాగిన తర్వాత గంగరాజమ్మ గారికి దేవుడు 7 మగబిడ్డల్ని, 2 ఆడబిడ్డలు ఇచ్చాడు. నేను 7వ కోడలండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ 7 మగబిడ్డల్లో 2 ప్రభునందు నిద్రించారు. కరోనాలో మొన్న 5వ ఆయన ప్రభునందు నిద్రించారండి. మొదట ఆయన కూడా ప్రభునందు నిద్రించారు. ఎవరికైతే 4 సోకిందన్నారు కదా, ఆ యొక్క మసూచుకు అనే వ్యాధి, స్టిల్ వాళ్ళు 3 కూడా సజీవంగా, ఆరోగ్యంగా 70+ ఉన్నారండి. దేవుడు వారి మీద చూడండి, మనకు మసూచుకు వస్తే మచ్చలు ఏర్పడతాయి కదా, ఆ మచ్చలు కూడా లేకుండా ఆరోగ్యంగా, అందంగా, ఆశతో
దేవుడు నింపాడు. దేవుని నామానికే మహిమ కలుగును కాక. కులస్తులందరూ అన్నారు, బంధువులందరూ అన్నారు, రక్త సంబంధులు అందరూ అన్నారు, నువ్వు ప్రభువుని అంగీకరించావు కదా, ఇంతమంది పిల్లలు ఉన్నారు, వారికి ఎలాంటి ఫ్యూచర్ని ఏర్పాటు చేస్తావు, ఎలా పెళ్ళిళ్ళు చేస్తావు, వారికి తగిన జీవిత భాగస్వాములు నీకు ఎక్కడ దొరుకుతారు? మరి మేము కోట్లకు కాబట్టి వ్యాపారస్తులు, సరైన వ్యాపారం ఉండదు, నీకు అసలే ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాగ వారికి ఒక తోవ, మరి 7 అబ్బాయిల కంటే మరి 7 వ్యాపారాలు ఇవ్వద్దా? ఎలాగా? ఆస్తి లేదుగా. చాలా చాలా మాటలు అన్నారండి. ఎన్ని మాటలు అన్నా కూడా నా జ్యేష్ఠ కుమారుడు యేసు ప్రభే, ఆ జ్యేష్ఠ కుమారునికి నా బిడ్డల్ని, నా యొక్క భవిష్యత్తుని, నా జీవితాన్ని అప్పగిస్తానని తన బిడ్డల భవిష్యత్తుని అంతటినీ కూడా గంగరాజమ్మ గారు ప్రభువుకి అప్పగించారండి. ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఎంతగా దేవుడు దీవించాడంటే, ఆ దీవెన ఒక మాట చెప్తాను నేను. మరి నా భర్త గారు స్కూల్ స్టడీస్ చదువుకునేటప్పుడు, అనగా ఆ పాప ఏజ్లో ఉండేటప్పుడు, తన అన్నల దగ్గరికి ఫ్రెండ్స్ ఎస్డి మోటార్ సైకిల్ మీద వచ్చేవారు. వచ్చినప్పుడు నా భర్త గారు అన్నారు, అన్నయ్య మనం కూడా ఒక మోటార్ సైకిల్ కొనుక్కుందాం అన్నారు. మోటార్ సైకిల్ కొనుక్కుందాం అంటే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారు కాబట్టి మనకి అది తగదు, మనం కొనుక్కునేంత దానికి ఎస్టాబ్లిష్ చేయలేం మనం అనేసి అందరూ చెప్పారు. కానీ నా భర్త గారు చాలా ఆశపడుతున్నారు, అందరికన్నా చిన్న కదా కాబట్టి తమ్ముడు ఆశ తీర్చాలని ఒక 4,000 సమకూర్చి సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ కొన్నారండి. నా భర్త గారు చాలా సంతోషించారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలా తరుణంలో డబ్బులు అవసరం అయ్యి ఒకసారి ఈయనగా అంటే నా భర్త గారు స్కూల్కి వెళ్ళి వచ్చే టైంకి ఆ మోటార్ సైకిల్ అమ్మేశారు. అమ్మినప్పుడు బాధ అనిపిస్తుందా అనిపించదా? చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ గమనిస్తుంది ఎవరు? తల్లి గంగరాజమ్మ గారు. అప్పుడు ఏమనుకుంటారు? సాధారణంగా ఏ స్త్రీ అయినా, ఏ ప్రభా నేను అంగీకరించాను, అందరినీ వదిలేశారు, పొలం వదిలేసింది, బంధువులు వదిలేశారు, రక్త సంబంధులు వదిలేశారు, మా ఇంటికి ఎవరు గడప కూడా ఎక్కటం లేదు. ఇటువైపు వాళ్ళకి ఇంట్లో ఏ శుభకారమైన పిలిచేవారండి, కానీ గంగరాజమ్మ గారి ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు. ఎందుకు? అంటరాని కుటుంబం, వెలివేయబడిన కుటుంబం. ఎందుకు అంటరాని కుటుంబం? క్రీస్తుని అంగీకరించినందుకు గాను. అయినా కూడా ఆమె చింతించలేదు, బాధపడలేదు, వేదన చెందలేదు, దేవునిని ప్రశ్న వేయలేదు. ప్రభువా నేను అంగీకరించాను కదా, నా లైఫ్ ఏంటి ఇలాగైపోయిందని ఆమె అడగలేదు. సరికదా తన బిడ్డల భవిష్యత్తుని ండి దేవుడికి అప్పగించినప్పుడు నా భర్త పెరిగి పెద్దవారై వ్యాపారం చేసే వయసు వచ్చినప్పటికీ మోటార్ సైకిల్ అమ్మే వ్యాపారాన్ని దేవుడిచ్చాడండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అంటే ఒకానొక సమయంలో సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ కూడా కొనుక్కోలేని ఆ యొక్క పరిస్థితి నుంచి పెరిగి పెద్దవారైన తర్వాత ఆ వ్యాపారం చేసే వయసు వచ్చినప్పటికీ మోటార్ సైకిల్ అమ్మే వ్యాపారాన్ని, 2 వీలర్ బజాజ్ 2 వీలర్ బిజినెస్ మేము చేస్తున్నామండి. నా భర్త గారు ఆ వ్యాపారాన్ని దేవుడిచ్చాడు. తను నమ్ముకునే బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. గంగరాజమ్మ గారికి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఏంటి? యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. ఎవరైనా చదవగలరా? యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 17. కాదండి సిద్ధపడి 7 క్షమించండి, 38:7. చాలండి. నీవు సిద్ధముగా ఉండుము, సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలేయండు. గంగరాజమ్మ గారికి దేవుడిచ్చిన వాగ్దానం అండి. అంటే గంగరాజమ్మ గారిని దేవుడు సిద్ధపడమన్నాడు. సిద్ధపడి తనతో ఉన్న సమూహం అంతటిని, అంటే తన బంధువులు, రక్త సంబంధులు, జనాంగముని, ఇంటి వారందరినీ కూడా సిద్ధపరచాలి. దేని కొరకు? దేవుని కొరకు, రక్షణ కొరకు సిద్ధపరిచి వానికి ఎలా ఉండాలంట? కావలి కాయాలి. ఆ మాట ప్రకారం కూడా బ్రతుకు పర్యంతం గంగరాజమ్మ గారు దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోయారండి. ఆమె ద్వారా ఇచ్చాపురంలో అనేక మంది దేవుణ్ణి అంగీకరించడానికి ఒక సాధనంగా గంగరాజమ్మ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. 1952 సంవత్సరంలో దేవుడు ఆమెను దర్శించాడు. 1972 సంవత్సరంలో ఇప్పుడున్న చర్చ్ ప్లేస్ కొనడానికి, ఒక చిన్న స్థలం కొనడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఈ 20 సంవత్సరాలు కూడా గంగరాజమ్మ గారి ద్వారా ఇచ్చాపురం పట్టణంలో యేసుప్రభు అంటే ఎవరు
ఎవరికి తెలియదో వాళ్ళందరికీ కూడా యేసు ప్రభుని పరిచయం చేయడానికి ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవ్యమే లేనప్పుడు దేవుడు గంగరాజమ్మ గారిని దర్శించాడు. క్రైస్తవ మందిరమే లేనప్పుడు దేవుడు గంగరాజమ్మ గారిని దర్శించాడు. ఈరోజు ఆ యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో 1000 మంది కూర్చొని ఆరాధించడానికి ఒక అద్భుతమైన మందిరాన్ని దేవుడు ఇచ్చాడండి. దేవుడి నామానికే మహిమ కలుగును కాక. అనగా తను అనుకున్న ఆ యొక్క వాగ్దానానికి, దేవుడు తనకిచ్చిన ఆ యొక్క ప్రామిస్కి లోబడి దేవుడు ఏదైతే తనకు అప్పగించారో ఆ పనిని కంప్లీట్ చేయడానికి బ్రతుకు పర్యంతం కూడా ఆమె ప్రయాసపడ్డారండి. ప్రియమైన సంగమా, వినుచున్న ఓ స్త్రీ, తల్లి, చెల్లి, అక్క, ఈ సాక్ష్యం వింటున్న మీరు నేను కూడా మన మీద దేవుని ఉద్దేశం ఏమైనది, దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మన బ్రతుకు పర్యంతంలో ఆ ఉద్దేశమును నెరవేర్చగలిగిన వారమై మనం ఉండగలగాలి. ఈరోజు గంగరాజమ్మ గారి సంతానం ఇంచుమించుగా 90 నుండి 100 మంది దాకా ఉంటామండి. మా కుటుంబ సభ్యులు 5th జనరేషన్ భూమి మీద ఉన్నారండి. ఆమె కుమారులు, వారి కుమారులు, మనవలు, ముని మనవలతో సహా అందరం కూడా ప్రభువులోనే ముందుకు సాగిపోతూ దేవుడు ఎవరెవరికి వారికి ఇచ్చిన తలాంతులతో, ఎవరెవరికి ఇచ్చిన వారి శక్తి కొలది, సామర్థ్యం కొలది దేవుని పరిచర్యలో, వాక్య పరిచర్యగా, లేకపోతే పాటలు పాడేవారిగా, గాయకులుగా, సపోర్ట్ చేసేవారిగా, అనేక ప్రదేశాల్లో సువార్తికులుగా సువార్తను చాటి చెప్పేవారిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందులో ఒక సాధనం నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని తన సువార్త పరిచర్యలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడానికి దేవుని బట్టి నేను ఎంతగానో అతిశయిస్తున్నానండి. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దామండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు. చాలండి. ఆ 25 నుంచి 30 వచనాల వరకు ఆ స్త్రీ గురించి వ్రాయబడి ఉంటుంది. అదే వాక్య భాగం మళ్ళా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల వరకు కూడా అదే స్త్రీ గురించి వ్రాయబడి ఉంటుంది. అక్కడున్న వాక్య భాగం బట్టి ఆ స్త్రీ ఎవరండి? కనాను స్త్రీ, సురోఫెనికయ వంశస్థురాలు. ఆ స్త్రీ పేరు రాయబడలేదు కానీ ఆమె వంశం రాయబడింది, ఆమె ఏ దేశస్థురాలో వ్రాయబడింది. అయితే కనాను స్త్రీలు అనగా అన్యులు. అయితే ఈ స్త్రీలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణాలు, ఆధ్యాత్మిక లక్షణాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ స్త్రీలో ఉన్న మొట్టమొదటి లక్షణం వినుట. ఏమని విన్నది? స్త్రీ ఆయనను గూర్చి వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుందని రోమాపత్రికలో వ్రాయబడింది. అయితే ఈమె యేసుక్రీస్తు గురించి ఏ విషయాలు విన్నది? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఈ వాక్య భాగం ఉంది. ఈ యొక్క వాక్య భాగానికి ముందు యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం గమనించగలం. ఏం చేశారు? రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచారు, యాయీరు కుమార్తెను స్వస్థపరిచారు, అలాగే గాలిని అణిచిపెట్టారు. ఒక అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టారు? 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, పిల్లలు 3 మంది ఉంటారు. పంచగా ఇంకా మిగిలే, అనగా ఒక అద్భుతం. యేసు ప్రభు గురించి ఏమని విన్నది? యేసు ప్రభు గొప్ప దేవుడు, నిజరక్షకుడు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, స్వస్థత చేసే దేవుడని ఈమె యేసు ప్రభు గురించి విన్నది. ఈమెకి ఏంటి అవసరం అంటే తన కుమార్తెకి దయ్యం పట్టింది, ఆ దయ్యము నుంచి ఈమెకి స్వస్థత కావాలి, అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే ఈమె యేసు ప్రభు గురించి అలాంటి గొప్ప గొప్ప విషయాలు యేసుక్రీస్తు గురించి విని తనలో ఏం పెంచుకుంది? విశ్వాసాన్ని పెంచుకుంది. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, నిజ రక్షకుడని తన మనస్సులో తీర్మానించుకుంది. ప్రతిరోజు మనం చాలా చాలా మాటలు ఆలకిస్తామా? అంతేగాని చెవిలో చేతులు పెట్టుకొని దుద్దులు పెట్టుకొని ఉన్నాం కదా. చాలా చాలా మాటలు ఆలకిస్తాం, ఎన్నో మాటలు ఆలకిస్తాం కదా. అందులో ఒక భాగమే అందులో ఏదో ఒక మాటని, ఈ మాటలని ఆమె యేసు ప్రభు గురించి అనుకోలేదండి. ప్రతి గంగరాజమ్మ గారు మా అత్తగారి దగ్గరికి సువార్త వచ్చింది. గంగరాజమ్మ గారి దగ్గరికి సువార్త రాకముందు గంగరాజమ్మ గారి తోటికోడలు అనగా మా పెద్దత్త గారి దగ్గరికి ఈ సువార్త వచ్చిందంట. ఆమెకి ఒంట్లో పోగలిగినప్పుడు బరంపురం క్రిస్టియన్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక క్రైస్తవ నర్సు ఆమెకు ప్రార్థన చేస్తే యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసుకుంది. ఎవరు? గంగరాజమ్మ గారి తోటికోడలు. కానీ ఆమె విన్నది, ఆ యొక్క అనుభవాన్ని, అద్భుతాన్ని అనుభవించింది, విడిచిపెట్టేసింది.
నేను ఎన్నో దేవుడికి మొక్కుతున్నాను కదా, భూమి మీద ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా, అందులో ఒక దేవుడి ఈ యొక్క యేసు ప్రభు, అందులో ఒక విషయమే అద్భుతం, అందులో ఒక విషయమే ఆశ్చర్యం అని అనుకుంది గంగరాజమ్మ గారు తోటికోడలు. కానీ గంగరాజమ్మ గారు అలా అనుకోలేదు. స్వస్థతను పొందుకున్నారు, అద్భుతాన్ని పొందుకున్నారు. ఆ యొక్క ఇంకా యేసుప్రభు మాటలు ఆలకించి విని ఏం చేసుకున్నారు గంగరాజమ్మ గారు? విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆ నిజదేవుడి గురించి నేను గ్రహించాలి, ఆ నిజదేవుడిలో ఉన్న సారాంశం ఏంటో నేను తెలుసుకోవాలని అన్వేషించాను. ఈ స్త్రీ కూడా యేసుప్రభు గురించి విన్నది విశ్వాసాన్ని పెంచుకుంది. నేను ఏవేవో రోజు చాలా మాటలు ఆలకిస్తాను కదా, అలాంటి మాటలే ఇది కూడా ఒక భాగమని అనుకోలేదండి. తన సమస్యకి పరిష్కారం, తన బిడ్డకి స్వస్థత కలగాలి అంటే యేసు ప్రభువే పరమవేద్యుడని గ్రహించింది, విని వదిలిపెట్టలేదండి. అనగా ఈ స్త్రీ గ్రహించింది ఏంటి? తన కుమార్తె బాగుపడాలంటే, తన కుమార్తె స్వస్థపరచబడాలి అంటే, తన కుమార్తె ఆరోగ్యంతో ఉండాలి అంటే యేసు ప్రభు పాదాలు నేను ఆశ్రయించాలని ఆమె గ్రహించిందండి. విని విశ్వాసాన్ని పెంచుకుంది. అలాగే ప్రియమైన సంగమా, ప్రతి స్త్రీ కూడా తన కుటుంబం బాగుండాలన్నా, తన బిడ్డలు క్షేమంగా సంతోషంగా నేను ఒక మాట చెప్పాను, గంగరాజమ్మ గారు తన బిడ్డల భవిష్యత్తు ఎవరికి అప్పగించారన్నాను? దేవునికి అప్పగించారు. ఈ స్త్రీ కూడా తన బిడ్డల భవిష్యత్తుని ఎవరికి అప్పగించింది? దేవునికి అప్పగించింది. మా మామయ్య గారండి, గంగరాజమ్మ గారు ప్రభు నాకు అంగీకరించిన తర్వాత 4 గోడల మధ్య నువ్వు ప్రార్థన చేసుకో, ఈ ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకే నీ సువార్త చెప్పు, గుమ్మం దాటి బయటకు వెళ్ళకు అన్నారు. ఎందుకు? ఆంక్షలు, సామాజిక ఆంక్షలు విధింపబడ్డాయి గంగరాజమ్మ గారికి. కానీ ఈయన ఏమని ప్రామిస్ చేసుకున్నారు? నా బ్రతుకు పర్యంత నీ మాటలు ఏం చేస్తానన్నారు? మరి సాక్ష్యం చెప్పాలి కదా. మరి ఇంట్లో కూర్చుంటే సాక్ష్యం ఎలా చెప్తారు? వీధికి వెళ్ళాలి, వాడలకి వెళ్ళాలి, గ్రామాలు వెళ్ళాలి, ఊర్లు తిరగాలి. కనిపించిన వాళ్ళకి, కోడలు వచ్చిన వాళ్ళకి, ఇంటికొమ్మ వచ్చిన వాళ్ళకి, ఇంటికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గురించి ఏం చెప్పాలి? పరిచయం చేయాలి, సువార్త చెప్పాలి. దాని గురించి ఆమెకి విధింపబడిన సామాజిక ఆంక్షలు ఆమె హద్దు దాటి యేసు ప్రభు గురించి చాటి చెప్పారండి. యేసు ప్రభు గొప్ప దేవుడని చాటి చెప్పారు. అలా ఎప్పుడైతే వెళ్ళారో కులము నుండి, బంధువు నుండే కాకుండా ఇంట్లో ఉన్న భర్త నుండి కూడా ఆమెకి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. తన భర్త మారాలి అంటే, తన భర్త క్రీస్తుని అంగీకరించాలి అంటే యేసు ప్రభు పాదాలు పట్టుకొని గంగరాజమ్మ గారు కూడా యేసు ప్రభు దగ్గరికే వచ్చారండి. బ్రతికి ఉన్న కాలంలోనే తర్వాత మా మావయ్య గారు కూడా ప్రభువుని అంగీకరించారు. సంఘ పత్రికలు ఉన్నారు, సంఘ ప్రార్థనా మందిరం కన్స్ట్రక్షన్లో ఎంతో హెల్ప్ చేశారండి. ప్రియమైన సంఘమా, వాక్యం వినిచిన ఓ స్త్రీ, తల్లి, చెల్లి, అక్క, నీ భర్త మారాలి అంటే, నీ భర్త క్షేమంగా ఉండాలి అంటే, నీ భర్త ప్రభువులో స్థిరపడాలి అంటే నువ్వు యేసు ప్రభు మాటలు వినాలి, విశ్వాసంలో పెంచుకోవాలండి. దేవుని వాక్యం మాటలు వింటున్నా మన విశ్వాస పరిణతి ఎలా ఉందండి? ఆలకించడం వరకేనా? వదిలేయడమేనా? వాక్యం అలాగే అంటుందండి, దైవజనులు అమ్మగారు అలాగే చెప్తారండి, అలాంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు ఎక్కడ జరుగుతాయండి, మా జీవితంలో ఎక్కడ జరుగుతాయండి అని అల్ప విశ్వాసంలో దిగజారిపోయే స్థితిలో మనం ఉండకూడదండి. నీ సమస్యకి పరిష్కారం, నీ అప్పుల బాధలు తీరాలంటే, నీ కన్నీటి పుట్టికి సమాధానం రావాలి అంటే, నీ బిడ్డల పెళ్ళిళ్ళు, వివాహాలు, భవిష్యత్తు కట్టబడాలి అంటే, నువ్వు ఏ విధమైన వేదికకు గురవుతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేని సమస్యతో నలుగుతున్నావేమో, యేసు ప్రభు చెప్పిన మాటలు విని విశ్వాసపు మెట్లు మనం ఎక్కాలండి. ఎప్పుడైతే మనం విశ్వాసపు మెట్లు ఎక్కుతామో మన జీవితంలో ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు మనం అనుభవించగలం. మనం నీవు ధన్యకరమైన జీవితం పొందుకోవాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాలండి. ఎబ్రీ గ్రంథంలో ఉండే 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని మాటలంట అధికారము కలవి. గంగరాజమ్మ గారు ప్రార్థన చేశారు. దేవుడు ఏంటని ఆజ్ఞాపించాడు? ఆ బిడ్డలకి ఆ వ్యాధి పోవాలని ఆజ్ఞాపించాడండి. అనగా దేవుని మాటలు అధికారము కలవి, బలము గలవి, వాడిగా ఉండేవి. ఇంకా భూమి ఆకాశములు గతించినా నా మాటలు ఏంటండి? గతించు అని దేవుని వాగ్దానం సెలవిస్తుందండి. ఇవన్నీ, ఈ వాగ్దానం పొందుకోవాలంటే మనం దేవుని మాటలు ఏం చేయాలి? వినాలి, విశ్వాసంలో స్థిరపడాలి, విశ్వాసపు మెట్లు ఎక్కాలి. ప్రతిరోజు నేను ఏవేవో మాటలు ఆలకిస్తాను కదా, ఈ చెవితో ఆలకించా, చెవితో వదిలిపెట్టేస్తానని అనుకోకూడదండి. 4వ అధ్యాయం హెబ్రీ 12వ వచనంలో ఏమంటది? దేవుని మాటలు సజీవము గలవంట, బలము గలవంట, వాడిగా ఉండి మూలుగును సైతము సరిచేస్తుంది. నీ యొక్క శరీరంలో నీ మూలుగు ఎక్కడుందో, లేకపోతే నా శరీరంలో మూలుగు ఎక్కడ ఉందో, ఎలా ఉందో మనం చూడగలమా? ఎలా ఉందో మనకు తెలుసా? తెలీదు.
ఎవరికి తెలుసు? దేవుని వాక్యానికి తెలుసు. నిన్ను సరిచేసేది, నీ ఆత్మను కల్మషం లేకుండా సరిచేసేది, నీ ఆత్మను పరిశుద్ధముగా ఉంచేది దేవుని వాక్యం. ఇంకా దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మనకి మనలో ఉన్న తప్పుల్ని ఖండిస్తుందంట. మనలో ఉన్న చెత్తను, మనలో ఉన్న మురికిని దేవుని వాక్యం ఏం చేస్తుందండి? క్లీన్ చేసేస్తుందండి. కాబట్టి మనం ఏం చేయాలి? వినాలి. విని ఏం చేయాలి? విశ్వాసాన్ని పెంచుకోవాలి, స్థిరపరచాలి. మన సీఎం జగన్ మనకు కబురు పెట్టారనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? రిసీవ్ చేసుకుంటావా లేదా మాటలు? మరి అలాగే దేవాది దేవుడు నీకు మాటలు పంపిస్తున్నప్పుడు, తన స్వరంతో ఆయన మాటలకు వినిపిస్తున్నప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? దేవుని చిత్తం నీకు బయలుపరచబడాలి అంటే, నీ ఎడల దేవుని ఉద్దేశం ఏమైనదో నీకు తెలియాలంటే, దేవుని మనసులో ఏముందో తెలియాలంటే ఎలాగా? దేవుడు చెప్తే కదా తెలుస్తుంది. ఎలా తెలుసుకుంటాం మనం? దేవుని వాక్యం వింటే తెలుస్తుంది. దేవుని మాటలు వింటే తెలుస్తుంది. వినకపోతే ఎలా తెలుస్తుంది? గంగరాజమ్మ గారి ద్వారా దేవుని ఉద్దేశం ఎలా తెలిసింది? దేవుని మాటలు వింటే తెలిసింది. వాక్యం చదివితే తెలిసింది. నువ్వు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచు అని దేవుని వాక్యం సెలవిచ్చిందండి. ఒకసారి ఇలాగే చర్చిలో కూర్చొని నేను వాక్యం ఆలకిస్తున్నాను. ఆలకిస్తున్న సమయంలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఎవరి గురించి ఉంటారంటే, యెహోషాపాత్ అనే యూదా రాజు గురించి ఉంటారు. ఆ రాజు మీదకి అమ్మోనీయులు, మోయాబీలు, సెయిరు అనివాసులు దండెత్తి వస్తారు. ముగ్గురు, ఒక రాజు మీదకి 3 రాజులు దండెత్తి వస్తారు. 3 రాజులు దండెత్తి వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే ఉపవాస దినాన్ని చాటుకుంటాడు. ఉపవాస దినాన్ని చాటుకుంటే ఈ యెహోషాపాతు రాజు యుద్ధం చేయకుండానంట యుద్ధ భూమికి వెళ్ళినప్పటికీ ఒకరికొకరు చంపుకొని చచ్చిపోయి ఉంటారంట. ఆ వాక్యం చెప్తున్నారు ఆదివారం పాస్టర్ గారు. అప్పటికి మేము ఒక సమస్యతో బాధపడుతున్నాం. యుద్ధం చేయకుండా ఎలాగా చచ్చిపోతారు? అరే యుద్ధం చేస్తా కదండి, చచ్చిపోతారు ఎవరైనా? యుద్ధం చేయకుండా ఎవరైనా గెలుస్తారు? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది, ఒకరి మీద ఒకరు బాంబులు దాడి వేసుకుంటున్నారు. ఒకడు మౌనంగా ఉంటారంటే గెలుస్తారా? కానీ యెహోషాపాతు అంటే యుద్ధం చేయలేదంటే యెహోషాపాతు గెలిచాడంట. అరే యెహోషాపాతు ఎలా గెలిచాడు? అయితే ప్రభా మేము కూడా ఈ సమస్యలో గెలవాలి. అయితే యెహోషాపాతు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. అయితే నేను కూడా ఉపవాస దినాన్ని చాటుకుంటాను. మేము ఏ ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నామంటే, మరి నా భర్త గారు బజాజ్ 2 వీలర్ బిజినెస్ చేస్తున్నారు కదండి. టర్న్ ఓవర్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి కట్టాలి. ఎవరు? నా భర్త చేస్తున్న వ్యాపారాన్ని బట్టి గవర్నమెంట్కి కట్టాలి. అది నా భర్త గారు ప్రతి బండి అమ్మినప్పుడల్లా, బైక్ అమ్మినప్పుడల్లా గవర్నమెంట్కి కట్టేస్తున్నారు. కట్టేసినప్పుడు బిజినెస్ చేసే ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా అకౌంట్స్ అన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి. కానీ గవర్నమెంట్ నా భర్త గారికి ఒక లెటర్ పంపించింది. వేకుమార్ గారు, మీరు టర్న్ ఓవర్ ట్యాక్స్, టీఓటీ ట్యాక్స్ మీరు కట్టట్లేదు కాబట్టి ఇన్ని లక్షలు మీరు గవర్నమెంట్కి చెల్లించాలి అంటే, నా భర్త గారు అన్నారు, అదేటయ్యా నేను ప్రతి బండికి నేను టర్న్ ఓవర్ ట్యాక్స్ కట్టేస్తున్నాను, ఇదిగో నా దగ్గర అకౌంట్స్ ఉన్నాయి, ఫైల్ కరెక్ట్గా ఉన్నదని నా భర్త గారు ఫైల్ వేశారు ఆఫీసర్స్ ముందు, సేల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ముందు. వాళ్ళు అన్నారు, లేదంటే విక్మార్ గారు మీరు గవర్నమెంట్కి ఎలాగైనా కట్టాలి. నేను కట్టేసిన తర్వాత నేను ఎలా కడతానంటే, మీరు కట్టకపోతే కోర్టులో మీ మీద కేసు వేస్తామన్నారు. అలాగే కేసు వేశారండి. ఆ కేసులో కనుక మేము ఓడిపోతే 9 లక్షలు 10 లక్షలు మేము గవర్నమెంట్కి కట్టాలి. ఎప్పుడు ఇది 1997 సంవత్సరంలో జరిగిందండి. అదే సిచ్యువేషన్తో మేము టెన్షన్ ఫీల్ అవుతున్నాము. పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం నేను విన్నాను కాబట్టి నాలో విశ్వాసం కలిగింది, నేను నమ్మాను. ఎలాగైతే యెహోషాపాతు ప్రార్థన చేశాడో, ఎలాగైతే యెహోషాపాతు యుద్ధం చేయకుండా గెలిచాడో, నేను కూడా ఈ సమస్యలో నా భర్త నేను గెలవాలి అని అనుకున్నాము. విని ఆలకించి వదిలేస్తే అయిపోతుందా? విని విశ్వాసం పెంచుకోవాలి, స్థిరపడాలి. దేవుడు తప్పకుండా చేస్తాడని నమ్మాలి. నమ్ముతేనే కార్యం జరుగుతుంది. అలా నమ్మి నేను, నా భర్త గారు, అలాగే మా ఇంట్లో కొంతమంది స్త్రీలు ఉపవాసుని కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు కేసు గెలిచామండి. గెలిచిన తర్వాత గవర్నమెంట్కి మరలా 3 సార్లు మా మీద కేసు వేయడానికి ఆ యొక్క అధికారం ఉంటుందట. ఒకసారి గెలిచాం, మరలా కేసేశారు. రెండోసారి గెలిచాం, మరలా కేసేసింది గవర్నమెంట్. వేకుమార్ గారు మీరు కట్టాలి అని గవర్నమెంట్ అంటారు. నా భర్త అంటారు నేను కట్టానండి, నేను కట్టను అని నా భర్త గారు అంటారు. గవర్నమెంట్తో తలపడగలమండి మనం? గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా అదేంటి తమ్మిని బొమ్మిని చేయగలరంట. బొమ్మిని ఇలా ఉన్న విషయాన్ని ఇలా చేయగలరు, ఇలా ఉన్న విషయాన్ని
ఇలా చేయగలరు. మాకే ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఒకటే ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ప్రభువా, నువ్వు యెహోషాపాతు పక్షాన ఎలా యుద్ధం చేసావో నా భర్త పక్షాన నువ్వు యుద్ధం చేయాలని. నేనే కాదండి, నేను ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరికి చెప్పాను, స్త్రీలు అసలు మర్చిపోకుండా ఇంకా అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒకసారి గెలిచారు, రెండోసారి గెలిచారు, మూడోసారి కూడా మరలా కేసు స్ట్రాంగ్ అయిపోయింది. ఎలాగైనా వీర్ కుమార్ గారు తప్పక ఆ యొక్క గవర్నమెంట్కి కట్టాలని చాలా స్ట్రాంగ్గా వాళ్ళు పోరాడుతున్నారు. మేము అదే పోరాటంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు పట్టిందండి. 1997లో కేసేసారు, 2 సార్లు గెలిచాము. మూడోసారి ఇంకా గెలిస్తే కేసు కొట్టేస్తారు, ఇంకా మళ్ళీ కేసు అయింది గవర్నమెంట్. మూడోసారికి దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు. ఆ కేసులో కనుక మేము ఓడిపోతే 25 లక్షలు మేము గవర్నమెంట్కి కట్టాలండి. ఎంత బాధ చెప్పండి, 25 లక్షలు బుద్ధి పుంజానే కట్టాలి అంటే. అంటే ఈ యొక్క సమస్యని నేను గెలుచుకోవడానికి, ఈ అద్భుతమైన కార్యం నా జీవితంలో జరగాలి అంటే నేను ఏం చేశాను? వాక్యాన్ని విన్నాను. విని విశ్వాసంలో మేము ఎవరికి ఏ లంచాలు ఇవ్వలేదు, ఏ యొక్క సేల్ టాక్స్ ఆఫీసర్కి కూడా మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోలేదు. ప్రభా, నువ్వు యెహోషాపాతు పట్ల ఎలా చేసావో నా జీవితంలో కూడా అద్భుతం జరగాలి ప్రభు అని మేము విడిచిపెట్టకుండా వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కేసు మేము గెలవడానికి దేవుడు కృప చూపించారండి. ఆ సేల్ టాక్స్ ఆఫీసరు ఫోన్ చేసి, వీర్ కుమార్ గారు మీరే గెలిచారండి, మీ కేసు కొట్టేస్తున్నా ఉన్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా, ఈ స్త్రీ కూడా దేవుని గురించి ఏంటన్నా ఆలకించిందంట? స్వస్థపరచు దేవుడు అని ఆలకించింది. తన కుమార్తె బాగుపడాలి అంటే యేసుప్రభు పాదాన్ని ఆశ్రయించాలని ఈ సురోఫెనికయ వంశస్థురాలు విన్నది, విశ్వాసంలో బలపడింది. అలాగే మనం రోజు ఎన్నో మాటలు ఆలకిస్తున్నాం. గంగరాజమ్మ గారి తోటికోడలు యేసుప్రభు మాటలు విన్నది, విడిచిపెట్టేసింది. గంగరాజమ్మ గారు విన్నారు, విశ్వాసంలో స్థిరపడ్డారు. అలాగే పరిశుద్ధ గ్రంథం ఇంకొక 2 స్త్రీని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నానండి. విని అంటే అక్కర్లేని విషయాలు ఆలకించడం వల్ల ఏంటి నష్టం? దేవుని విషయాలు ఆలకించడం వల్ల ఏంటి లాభం? ఆదికాండం 34వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి ఉంటుంది. యాకోబు కుమార్తె అయిన దీనా షెకెము దేశాన్ని చూడవెళ్ళిందండి. షెకెము దేశాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ దేశం గురించి ఆలకిస్తే కదా వింటాం. మీ అందరికీ తెలిసిందే. నావైపు చూడండి, ఇంకా నావైపు చూడండి. ఆదికాండం 34వ అధ్యాయం 1 నుంచి వాక్య భాగం రాయబడి ఉంటుంది అనమాట. ఈ దీనా ఆ షెకెము దేశాన్ని చూడవెళ్ళాను. ఫస్ట్ ఏం చేసింది? చూడడానికి వెళ్ళడానికి ముందు ఆలకించింది, విన్నది. ఆ దేశం ఎలాంటిదో, ఆ దేశం స్త్రీలు ఎలా ఉంటారో, ఆ దేశంలో వాళ్ళు అంత అందంగా ఉంటారో ఆలకించింది. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, పలానా ప్రాంతం వెళ్ళాలనుకోండి, ముందు ఏం చేస్తాం? ఆ ప్రాంతం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఎలా వెళ్ళాలని అడుగుతాం, వింటాం. మేము రామభద్రపురం రావాలి అంటే గీతాంజలికి నేను అడిగాను ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని. తను చెప్పింది నేను విన్నాను, వినకుండా ఇక్కడికి నేను రాలేను కదా. అలాగే ఈ దీనా కూడా షెకెము దేశం గురించి ఆలకించింది. పోనీ విని అలాంటి ఆకర్షణీయమైన మాటలు, వినసొంపు మాటలు విన్నది. ఏమని నిర్ణయించుకోవాలి? ఇవి నాకు తగవు, ఈ మాటలు నా హృదయంలో ఉంచుకోను. ఎందుకు? నేను జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న కుటుంబం మాది. అంతేనా? యాకోబు కుటుంబం క్రైస్తవ కుటుంబమేనా? క్రైస్తవ కుటుంబం. మరి నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ్యంలో పుట్టాను, నేను దేవుళ్ళలో పెరిగాను, ఇలాంటి అక్కర్లేని విషయాలు నా హృదయంలో ఉంచుకోను, ఇలాంటి అక్కర్లేని విషయాలు నా హృదయంలో నుండి తీసివేస్తాను అని అనుకోలేదు దీనా. అలా అనుకుని ఉంటే బాగుండు. అలా అనుకోలేదు కాబట్టి ఆమె జీవితం, ఎవరి జీవితం ఏమైపోయిందండి? అపవిత్రమైపోయిందండి. ప్రియమైన సంగమా, అలాంటి అక్కర్లేని విషయాలు, పనికిరాని విషయాలు తన జీవితంలో విని సరైన నిర్ణయం తీసుకొని ఉండుంటే దీనా యొక్క జీవితం పవిత్రంగా ఉండునండి. కానీ ఈ యొక్క గ్రీసు దేశస్థురాలు మట్టుకు, ఈ గ్రీసు దేశస్థురాలు అన్యురాలు. ఎవరు? ఈ సురోఫెనికయ, మన వాక్య భాగం చదువుకున్నా కదండి. ఆ సురోఫెనికయ వంశస్థురాలైన ఆ స్త్రీ అన్యురాలు, దేవుని బిడ్డ కాదు. కానీ ఎవరి గురించి విన్నదంట? యేసు ప్రభు గురించి విన్నది. విని విశ్వాసంలో నిజమైన దేవుడి గురించి విని ఏం పెంచుకుందండి? హృదయంలో విశ్వాసాన్ని పెంచుకుంది. దీనా అక్కర్లేని విషయాలు విన్నది, ఆకర్షణీయమైన మాటలు విన్నది, తన జీవితాన్ని అపవిత్రం చేసుకుందండి. రాహాబు అనే వేశ్య కూడా ఏంటి విన్నది? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనిస్తే ఆ ఒక మాట చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలు.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. వినినప్పుడు ఏంటయిందంట? గుండెలు కరిగిపోయాయంట. అనగా రాహాబు అనే వేశ్యలో ఆ దేవుడు గొప్ప దేవుడు, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించాడు, ఇశ్రాయేలుల దేవుడు గొప్ప దేవుడు, వారి ప్రతి కష్టము నుండి నష్టము నుండి దేవుడు ఎలాగైనా వారికి విడిపిస్తాడు, వారి సమస్యలకి పరిష్కారం యేసు దేవుడు అని ఎవరు విన్నారు? రాహాబు అనే వేశ్య విన్నది, విశ్వాసాన్ని పెంచుకుంది, విశ్వాసాలు స్థిరపడింది. కావున ఆ యెరికో పట్టణాన్ని అగ్నితో కాల్చివేయబడినప్పుడు రాహాబు అనే వేశ్య ఒక్కతే రక్షింపబడడం కాకుండా తన జనాంగం అంతటినీ కూడా రక్షించుకుందండి. బంధువులను, ఇంటి వారిని, పుట్టింటి వారిని అందరినీ కూడా రక్షించుకుంది. ఎలాగా? తను విన్నది, విశ్వాసంలో స్థిరపడింది, తన హృదయంలో విశ్వాసాన్ని పెంచుకుంది. ఏవో మాటలు ఆలకిస్తానులే, దేవుడు అలాంటి దేవుడు ఎలాగే చెప్తారు, మాకు ఎక్కడ జరుగుతాయి, ఇలాంటివి అవిశ్వాసంతో ఉండలేదండి. అంతేకాదు ఇంకా గొప్ప ఆశీర్వాదం రాహాబు అనే వేశ్యకి ఏంటంటే యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడిందండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇందాక చెప్పాను, నీవు ధన్యకరమైన జీవితం పొందుకోవాలి అంటే యేసు ప్రభునందు ఏం చేయాలి? విశ్వాసాన్ని పెంచుకోవాలి. రాహాబు అనే వేశ్య ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంది, వంశావళిలో లిఖింపబడింది. దీన క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా అక్కడ లేని విషయాలు విన్నది, జీవితాన్ని పాడు చేసుకుంది. ఈ గ్రీసు దేశస్తురాలైన ఈ స్త్రీ యేసుక్రీస్తు గురించి విన్నది, కుమార్తెను ఏం చేసుకుందండి? బాగు చేసుకుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన భర్త మారాలి అంటే, మన బిడ్డలు కట్టబడాలి అంటే, మన బిడ్డలు దీవించబడాలి అంటే మనం ఎవరి మాటలు ఆలకించాలి? యేసు ప్రభు మాటలు ఆలకించాలండి. ప్రభువులో మన కుటుంబాన్ని భద్రపరచగల సామర్థ్యం కానీ, స్థిరపరచగల సామర్థ్యం కానీ స్త్రీలకి దేవుడు ఇచ్చాడండి. అట్టి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడంట. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గంగరాజమ్మ గారు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ యొక్క ఇంటి వారు అందరూ ఏమన్నారంట? 7 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 9 ఎలా పెళ్ళిళ్ళు చేస్తావో మేము చూస్తాం అన్నారు. ఏదో కాని వారికి ఇచ్చేస్తా ఉన్నారు. ఆమె ఏం చేసింది? దేవుని మాటలు విని అనుదినము విశ్వాసంలో పెరుగుతూ స్థిరపడి తన బిడ్డని దేవునికి అప్పగించినప్పుడు దినదిన ఆశీర్వాదాన్ని, దినదిన దీవెనలు తన కుటుంబంలో చూడగలుగుతుందండి. హల్లెలూయా. మరి బిడ్డలు పెద్దవారు అవుతున్నారు, వారికి బిడ్డలు వీరందరికీ కూడా తగిన కాలంలో వివాహాలు అవ్వడానికి, తగిన సమయంలో ఆ వ్యాపారాలు స్థిరపరచడానికి దేవుడు కృప చూపించారండి. మరి నాకు బాబు పాప ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాయి. వారి వివాహ విషయంలో మేము ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేశాము. ప్రార్థన చేసినప్పుడు నా కుమార్తెకి 2019 సంవత్సరం జనవరి 30 పెళ్ళయింది. మరి పెళ్ళి అంటే రాకపోకలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, అలాంటి రాకపోకలు ఉంటాయి కదా. అలాగే మేము గుంటూరు దగ్గర రేపల్లె వివాహం అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళడానికని మా బంధువులు అందరూ కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళాం. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మా తోటి బంధువులు అంటే అన్యులు, మా కోమట్లు, మా ప్రతివారు వాళ్ళు కూడా రైల్వే స్టేషన్లో ఉన్నారు. రైల్వే స్టేషన్లో వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఇంతమంది మీరు ఎక్కడికి వెళ్తున్నారని మాకు ప్రశ్న వేశారు. ప్రశ్న వేసినప్పుడు మా కుటుంబంలో స్త్రీలు అంటున్నారు, పలానా అమ్మాయి పెళ్ళి, సలోమి కూతురు పెళ్ళి, మేరీ పెళ్ళి, కాబట్టి మేము పలానా దగ్గరికి వెళ్తున్నాం అంటే, అరే అదేంటి, అమ్మాయి ఇంకా చదువుకుంటుంది కదా, అప్పుడే పెళ్ళి అయిపోతుందా? మీకు ఇన్ టైంలో పలానా అమ్మాయికి పలానా అబ్బాయి ఉన్నాడని మీకు ఎలా దొరుకుతున్నారు? మీరు ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు? మీకు ఎవరు చెబుతున్నారు? మీ ఇంట్లో అబ్బాయిలకి ఎలా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, అమ్మాయిలకి ఎలా అబ్బాయిలు దొరికిపోతున్నారు అని వాళ్ళు ప్రశ్న వేశారండి. ఎవరైతే ప్రశ్న వేశారో ఆమె అధిక సంపన్న కుటుంబంలో స్త్రీ, ప్రముఖ వ్యాపారవేత్త భార్య, కోట్లకు ఆస్తిపరుడు. వాళ్ళ అమ్మాయికి వివాహం చేయాలని చూస్తున్నారు, కానీ సంబంధాలు దొరకట్లేదు. కోట్లు కట్నం ఇస్తానంటాడు కానీ దొరకట్లేదు. మేము ఏ కట్నం ఇస్తామనలేదు, ఏమీ అనలేదు. దేవుని ఆధారం చేసుకున్నాం. దేవుడు సమయానికి వివాహాన్ని సిద్ధపరుస్తున్నాడు. అదే మాటలు ఆ అన్య స్త్రీకి మేము చెప్పడం జరిగిందండి. మీకు ఎలా మీ కుటుంబంలో ఈ కార్యాలు జరుగుతున్నాయని ఆ ప్రశ్న వేసినప్పుడు మేము మా బిడ్డల్ని దేవునికి అప్పగించుకుంటున్నాం. మా బిడ్డలకి ఏం కావాలో, వాళ్ళు చదువుకునేటప్పుడు దూరదేశంలో ఉంటే వాళ్ళు అక్కడ
వారి చుట్టూ దేవుని కాపుదలు ఉండాలని, వారి స్టడీస్ కంప్లీట్ చేసి ఉద్యోగాలు కావాలా, వ్యాపారం కావాలా, వివాహాలు చేయాలా, ఆ విషయాలన్నీ మేము దేవునికి అప్పగించుకుంటాం, దేవుని పాదాల దగ్గర పెడతామని చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించారు. అవును, వీరు నమ్ముకున్న దేవుడు వీరి కుటుంబాలు బాగున్నాయి అంటే, వీరి బిడ్డల జీవితాలు బాగున్నాయి అంటే, వీరి కుటుంబాలు కట్టబడుతున్నాయి అంటే వారి దేవుడు గొప్ప దేవుడని ఆజ్ఞను గ్రహించగలిశారు. ప్రియమైన సంగమా, హల్లెలూయా. మరి నిన్ను బట్టి నన్ను బట్టి నీ దేవుడు నా దేవుడు మహిమపరచబడగలుగుతున్నాడా? రాహాబు అనే వేశ్యను బట్టి ఆ బంధువులందరూ కూడా ఏం చేశారండి? రక్షింపబడ్డారు. మరి నీవు నేను ఏ కోవకు చెందిన వారు? రాహాబు అనే వేశ్య విన్నది, విశ్వాసంలో స్థిరపడింది, జనాంగం అంతటిని రక్షించుకుంది. ఈ గ్రీసు దేశస్థురాలైన అన్యురాలు విన్నాది, స్వస్థత తెచ్చుకుంది కుమార్తెకి. దీనా విన్నాది, జీవితాన్ని పాడు చేసుకుంది. నీవు ఏ కోవకు చెందిన స్త్రీవి? నేను ఏ కోవకు చెందిన స్త్రీని? నిన్ను బట్టి నీ దేవుడు ఏమని మహిమపరచబడగలుగుతున్నాడు? రాహాబు అనే వేశ్యను బట్టి బంధువులందరూ ఆలకించారంట, ఆ దేవుడు ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడని. మరి నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు వారు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని గ్రహించగలుగుతున్నారా? గంగరాజమ్మ గారిని బట్టి అయితే గంగరాజమ్మ గారు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ సాక్ష్యం రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందండి. అప్పటి వరకు కూడా ఆమె దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. గంగరాజమ్మ గారు ప్రభువుని అంగీకరించినందుకు కులం ఏం చేసిందని చెప్పాను? వెలేసింది. ఇప్పుడు ఇచ్చాపురంలో గంగరాజమ్మ గారు దేవుడు గొప్ప దేవుడు. మా పిల్లలు కూడా వివాహాలు అవ్వాలంటే, మా పిల్లలు కూడా కుటుంబాలు కట్టబడాలి అంటే, వారు కూడా చక్కగా చదువుకోవాలి అంటే మీరు ప్రార్థన చేయరా అని మమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడేంటన్నారు? వీడు అంటరాని కుటుంబం అన్నారు. ఎందుకు? క్రీస్తుని ప్రభువుగా అంగీకరించినందుకు. కానీ అప్పుడు వీడు గుమ్మం తొక్కకూడదు అన్నారు. ఎందుకు? వీడు క్రీస్తుని కలిగి ఉన్నారు కాబట్టి. ఇప్పుడేమంటున్నారు? వీరి దేవుడు నిజరక్షకుడు, గొప్ప దేవుడు. కుటుంబాలు కట్టబడాలంటే, భర్త మారాలి అంటే, మూర్ఖుడైన భర్త మారాలి అంటే, వ్యసనానికి గురైపోతున్న భర్త మారాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీ భర్త దేవుళ్ళు స్థిరపడాలి అంటే, నీ భర్త మారు మనసు పొందాలి అంటే, దేవుని చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం బ్రతకాలి అంటే ఏ మాటలు ఆలకించాలి? దేవుని మాటలు ఆలకించాలి. విశ్వాసులు ఆలకించి వదిలిపెట్టడం కాదు, విశ్వాసులో స్థిరపడాలి. నా భర్త గారు కూడా ఒక వ్యసనం ఉండేదండి, త్రాగుడు అనే వ్యసనం. ఆ వ్యసనం నుంచి విడిపింపబడాలని దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కాచి ప్రార్థన చేశాను. ప్రభు, ఒక భక్తురాలి కుమారుడయ్యా, అనేక మంది ఇంటికి వచ్చి దీవించబడుతున్నారయ్యా, అనేక మంది ఇంటికి వచ్చి ప్రభువుని అంగీకరిస్తున్నారయ్యా, నా భర్తతో మాట్లాడవా అని కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యసనము నుండి విడిపింపబడడానికి దేవుడు కృప చూపించారండి. విని ఆలకించి మనం ఏం చేయాలండి? విశ్వాసాన్ని పెంచుకోవాలి, విశ్వాసంలో స్థిరపడాలండి. గంగరాజమ్మ గారి ద్వారా మా అమ్మమ్మ గారు పేరు సావిత్రమ్మ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎస్తేరమ్మగా మార్చబడ్డారు. యేసు ప్రభు గురించి ఆ రక్షణ మాటలు ఆలకించారు మా అమ్మమ్మ గారు. గంగరాజమ్మ గారి పెద్ద కుమార్తె శంకరమ్మ ఆవిడ పేరు. అనగా మా పెద్ద ఆడపడిచి వివాహం అవుతున్నప్పుడు చుట్టాలకి బంధువులకి పిలుస్తాం కదా, అలాగే పిలిచినప్పుడు మా అమ్మమ్మ గారు కూడా అనకాపల్లి పట్టణం నుంచి ఇచ్చాపురం వచ్చారండి. ఇచ్చాపురం వచ్చినప్పుడు ఆ రాత్రి కాలంలో గంగరాజమ్మ గారు కొంతమంది స్త్రీలతో రాత్రి ఒక గదిలో కూర్చొని మోకరిల్లి ముసుగులు వేసుకొని కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఆ దృశ్యం చూశారు మా అమ్మమ్మ గారు. మా అమ్మమ్మ గారికి కృష్ణ భక్తురాలు ఆమె. మా తాతయ్య గారు వెంకటేశ్వరుడు అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ గారు పెట్టుకుని కుంకుమ బొట్టు మా తాతయ్య గారు మద్రాసు నుంచి తెప్పించేవారు. మా తాతయ్య గారు ప్రభువుని అంగీకరించకపోయినా కిరాణా హోల్సేల్ వ్యాపారం చేసేవారు. ప్రభువుని అంగీకరించకపోయినా నీతి న్యాయంగా చేశారు కాబట్టి దాన్ని బట్టి డబ్బు వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, కీర్తి వచ్చింది, ప్రతిష్ఠ వచ్చింది, పేరు ప్రఖ్యాతులు అన్నీ మారు మ్రోగిపోయాయి తాతయ్య గారికి. కాబట్టి తన భార్య పెట్టుకునే ఆ కుంకుమ బొట్టు, ఇప్పుడంటే అందరూ స్టిక్కర్స్ పెట్టుకునేవారు, అప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకునేవారు కాబట్టి మద్రాసు నుంచి తెప్పించేవారు. ఆ ప్రతిరోజు వెన్నతోని ఆ యొక్క ప్రమిదలు చేసి ఆ పూజ అన్ని కూడా కృష్ణునికి ఇష్టదైవంగా కొలుచుకునేవారు తాతయ్య గారు, అమ్మమ్మ గారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క స్త్రీలు ముసుగులు వేసుకొని మోకరిల్లి కన్నీరు కాచి ప్రార్థన చేయడం మా అమ్మమ్మ గారు చూశారు. ఆమెకు అర్థం కాలేదు, ఇదేంటి రేపు పొద్దున పెళ్ళెట్టుకొని చెల్లేంటి ఏడుస్తుంది ఏంటి సిచ్యువేషన్, ఇదేం సిచ్యువేషన్ అర్థం కాలే ఆమెకి. అర్థం కాక గంగరాజు ఏం చేస్తున్నామంటే ఆమె ప్రభు గురించి చెప్పారు. ఇదిగో అప్పటికి మా అమ్మమ్మ గారికి జ్యేష్ఠ కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు బయటికి. హైందవ స్త్రీ నమ్మకం చనిపోయిన తర్వాత జ్యేష్ఠ కుమారుడు తలకొరివి పెడితే డైరెక్ట్గా పున్నామ నరకం నుండి తప్పింపబడి మోక్షం చేరిపోతారని హైందవ స్త్రీ నమ్మకం. మా అమ్మమ్మ గారు ఆ నమ్మకంలో ఉన్నారు.
తన జ్యేష్ఠ కుమారుడు ఇంటి నుంచి వేరైపోయాడు. మరి ఇప్పుడు తను చచ్చిపోతే వైకుంఠం చేరాలంటే జ్యేష్ఠ కుమారుడు తలకొరువు పెట్టాలి చనిపోయిన తర్వాత. అలా తలకొరువు పెట్టకపోతే తను ఏం చేస్తుంది, నరకంకి వెళ్ళిపోతుందని ఆమె బాధపడుతుంది. అలాంటి వేదనలో ఉన్నారు మా అమ్మమ్మ గారు. అలాంటి సిచ్యువేషన్లో ఇచ్చాపురం వచ్చారు. ఇచ్చాపురం వచ్చే దృశ్యం చూశారు. అప్పుడు గంగరాజమ్మ గారు యేసు ప్రభు గురించి పరిచయం చేశారు. అక్క నువ్వు మోక్షం చేరాలి అంటే నీ జ్యేష్ఠ కుమారుడు తలకొరువు పెడితే నువ్వు మోక్షం చేరుతాను అనుకుంటున్నావు, కానీ నువ్వు మోక్షం చేరాలి అంటే నీ జ్యేష్ఠ కుమారుడు తలకొరువు పెట్టడం కాదు, క్రీస్తుని జ్యేష్ఠ కుమారుడిగా అంగీకరించు, క్రీస్తుని నిజ రక్షకుడిగా అంగీకరించు, అప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత మోక్షం చేరుతావని బైబిల్ తెరిచి మా అత్తగారు తన అక్క అయిన మా అమ్మమ్మ గారికి యేసు ప్రభు గురించి పరిచయం చేశారండి. ఆలకించిన తర్వాత వివాహం అంతా చూసుకున్నారు. విజయనగరం వాడు పుట్టిల్లు. విజయనగరం వెళ్ళి అనకాపల్లి వెళ్దాం అనుకున్నారు. బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత ఒక స్వరం వినపడుతుంది, సావిత్రి నువ్వు అనకాపల్లి వెళ్ళిపో, విజయనగరం వెళ్ళకు అని. ఎవరు నాతో మాట్లాడుతున్నారో పక్కన స్త్రీలకు అడిగారు. మీరెవరో మాకు తెలియదు కదండి అన్నారు. అలా 3 సార్లు ఆలకించారు. 3 సార్లు ఆలకించిన తర్వాత 3 సార్లు పక్కన ఉన్న స్త్రీలకు అడిగారు. అయినా కూడా మీరెవరో మాకు తెలియదండి అన్నారు. అన్న తర్వాత సరే ఏదో స్వరం వినపడుతుంది కదా ఆమె విజయనగరం దిక్కుండా అనకాపల్లి వెళ్ళిపోయారండి. అనకాపల్లి వెళ్ళిపోయి రిక్షా దిగిన సమయంలో మా ఇంటి నిండా కూడా పోలీసులు ఉన్నారు. తాతగారి ఇంటి నిండా కూడా. అదే ఏమైంది, పోలీసులు ఉన్నారేంటని లోపలికి వెళ్ళి భర్తకు విషయం అడిగారు. మా తాతయ్య గారు కిరాణా హోల్సేల్ వ్యాపారం చేస్తున్నారు అన్నాను కదా. వ్యాపారం చేసే ప్రతి వ్యాపారవేత్త ఇందాక చెప్పినట్టుగా అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ యొక్క వ్యాపార సంబంధిత పేపర్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. విజిలెన్స్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు ఆ పేపర్స్ కనబడలేదండి తాతయ్య గారికి. కనబడకపోతే వెంటనే వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బొగ్గారు మల్లేశ్వలింగం గారు దొంగ వ్యాపారం చేసి డబ్బు సంపాదించారని పోలీసులు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చారు. తాతయ్య గారు చాలా బాధపడుతున్నారు. ఇంతకాలం నేను సంపాదించిన పేరు అంతా పోతుంది, నన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తే. వీధిలో వాళ్ళందరూ చూస్తున్నారు, ఓహో మల్లేశ్వరం గారు దొంగ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారనమాట, ఇంతవరకు కరెక్ట్ అయిన మార్గం అనుకున్నామని వీధి వాళ్ళు సంఖ్యలేసి తీసుకెళ్తే చూడడానికి రెడీగా ఉన్నారు వీధంతా. అలాంటి సిచ్యువేషన్లో అమ్మమ్మ గారు ఇంటి గుమ్మం ఎక్కారు. తాతయ్య గారికి అడిగినప్పుడు తాతయ్య గారి విషయం అంతా చెప్పారు. మనం నిలుగుదోపిడి ఇద్దామండి, మొక్కులు మొక్కుకోలేకపోయారా అని అన్నారు. నేను అన్ని మొక్కులు మొక్కేసుకున్నాను, నిలుగుదోపిడి ఇస్తానన్నాను, కానీ నాకు సమాధానం రావట్లేదంటే అప్పుడు గుర్తుకొచ్చింది మా అమ్మమ్మ గారికి గంగరాజమ్మ గారు చెప్పిన మాట గుర్తుకొచ్చి, నేను ఇచ్చాపురం వెళ్ళాను కదండి, అక్కడ యేసుప్రభు అనే దేవుడిని పరిచయం చేసింది గంగరాజు. ఆ దేవుడు గొప్ప దేవుడు అంట, ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, మా ప్రతిదానికి సమాధానం ఇస్తాడని గంగరాజమ్మ చెప్పిన మాటలు మా అమ్మమ్మ గారు తాతయ్య గారు చెప్తే, ఈ కష్టకాలంలో ఈ దేవుడైతే నేటి ఆదుకోవడానికి, ఈ దేవుడైతే నేటి మనకి సమాధానం ఇవ్వడానికి ప్రార్థన చేద్దామని ఆ చిన్న మాటలు ఆలకించి విశ్వాసంలో స్థిరపడ్డారు. ప్రార్థన చేశారండి. గంగరాజమ్మ గారు ఎలాగైతే ప్రార్థన చేశారు, వాళ్ళకి కూడా తెలియదు కదా, అలాగే ప్రార్థన చేశారు. ఓ క్రైస్తవుల దేవుడు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా తాతయ్య గారితో ప్రార్థనలో మాట్లాడుతున్నాడు. మల్లేశ్వలింగం పలానా షెల్ఫ్లో నువ్వు ఓపెన్ చేసి చూడు, పేపర్స్ ఉంటాయని. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు ఇల్లంతా ఎతికిసారు, కనపడలేదు. ఎప్పుడైతే ఆ ప్రార్థనలో దేవుడు మాట్లాడినప్పుడు ఆ పేపర్స్, ఆ యొక్క షెల్ఫ్ ఓపెన్ చేయగానే పేపర్స్ కనపడ్డాయి. ఆ యొక్క పోలీసులకు చూపించారు. కరెక్ట్ అయిన బిజినెస్ అండి, దొంగ వ్యాపారం కాదని పోలీసులు వెళ్ళిపోయారండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అలాగున మా అమ్మమ్మ గారు తాతయ్య గారు యేసుప్రభు మాటలు ఆలకించి విని విశ్వాసంలో స్థిరపడ్డారు. వెంటనే అనకాపల్లిలో ఉన్న బొగ్గారపురం 250 కుటుంబాలు వచ్చాయి. మల్లేశ్వలింగం నువ్వెవరో దేవుడిని ఆరాధిస్తున్నావు, ఏదో దేవుడు పూజ పెట్టుకుంటున్నావు, ఏంటి పద్ధతులన్నీ వదిలిపెట్టి, లేకపోతే మీకు మాకు సంబంధ బాంధవ్యాలు కట్ అయిపోతే మేము నీకు వెలేస్తున్నాం అని అన్నారు. మా తాతయ్య గారు అన్నారు, మీరే నాకు నేనే మీకు వెలేసేస్తున్నాను అన్నారు. అయితే చూస్తాను నీకు ఎలా పిల్లలు పెళ్లి చేస్తావో. అప్పటికి అమ్మకి చెల్లికి మామకి పెళ్ళి అవ్వలేదండి. ఎలా నువ్వు పెళ్లిని చేస్తావో మేము చూస్తామని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయారండి అందరూ. తాతయ్య గారు అమ్మమ్మ గారు విశ్వాసంలో స్థిరపడ్డారు. తన బిడ్డని దేవునికి అప్పగించారు. అనకాపల్లి పట్టణంలో మొట్టమొదటి క్రైస్తవ వివాహం నా తల్లి గారికి జరిగిందండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి ఎవరు రావన్నారు కదా, మరి బంధువులకి పిల్లాలా వద్దా? ప్రార్థన చేశారు తాతయ్య గారు. మరి నా బంధువులు ఎవరు రారంటున్నారు ప్రభా, నా కుమార్తె వివాహం కదా, మరి ఏం చేయాలంటే నీ శత్రువులు ప్రేమించన్నారు దేవుడు. నీ శత్రువులు ప్రేమించనేటప్పుడు ఎవరైతే కాదన్నారో అందరికి వెళ్ళి తాతయ్య గారు ఇన్విటేషన్ ఇచ్చారండి. వాళ్ళందరూ అనుకున్నారంటే అసలు మనల్ని కాదని ఎలా పిడి చేస్తున్నాడో చూద్దాం. అందరూ వచ్చారు. దేవునామానికే మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు మాటలు విని విశ్వాసులు స్థిరపడతావో, నువ్వు హృదయంలో విశ్వాసాన్ని పెంచుకుంటావో, రోజు రోజుకి విశ్వాసం మెట్లు ఎక్కుతావో, నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదకరమైన సంగతులను నువ్వు అనుభవించగలవండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక.
అమ్మమ్మ గారు ప్రభువుని అంగీకరించిన తర్వాత మా అమ్మమ్మ గారు సంపూర్ణ సమర్పణ అండి. ఆ యొక్క ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ కూడా సమర్పించుకున్నారు. పరంచేత గారి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మరి ఆస్తిపరులు అన్నారు కదా, రాయల్ ఫ్యామిలీ. తాతయ్య గారు చిన్నప్పటి నుంచి ఆయన ఏవో కష్టాలు పడ్డారు, మాకు అవన్నీ తెలియదు. వ్యాపారాన్ని బట్టి అధిక సంపన్న కుటుంబం అయింది. సో మా అమ్మమ్మ గారి ఒంటి మీద అన్ని డైమండ్స్ ఉండేవి. పరంచేత గారి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆమె మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ఆ వస్తువులన్నీ ఆమెకి తెలియకుండానే తీశారు. మా అమ్మమ్మ గారి వస్తువులతో ఎలా ఉంటారో నాకు తెలియదు. సంపూర్ణ సమర్పణతోనే ఆమె యొక్క ఫొటోస్ అవి నేను చూశాను అనమాట. ఇంటికి రాగానే తాతయ్య గారు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. ప్రభు తెలుసు, కానీ వస్తువులన్నీ పూర్తిగా తీయడం అనేది తాతయ్య గారు అంగీకరించలేదండి. చాలా కోపం అయిపోయారు అమ్మమ్మ గారికి. మరి భర్త మాటకు లోబడాలి, ఎలాగా ఒప్పుకోవట్లేదు అంటే చూడండి, భర్త అలాంటి లేని స్త్రీలు ఏమంటారు, భర్త లేని స్త్రీలు అంటారు కదా, ఎలా అంటారు, అలాగ అన్నారు అనమాట తాతయ్య గారు. అమ్మమ్మ గారికి అన్నారు, చాలా బాధపడిపోయారు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, అమ్మ నువ్వు భర్తకు లోపడమన్నావు, ఇది నా సొంత ఆలోచనతో నా సొంత అభిప్రాయంతో నేను చేయలేదు, నీ యొక్క మాటకి లోబడి నేను చేశాను, కానీ నా భర్త దీనిని అంగీకరించట్లేదు ప్రభు అని ఆమె ప్రార్థన చేస్తున్నారు. తన భర్తలో మార్పు రావాలని, తన భర్త దేవుల్లో స్థిరపడాలని, తన భర్త దేవుని యొక్క ఉద్దేశం గ్రహించాలని ఎవరికి అప్పగించుకున్నారు అమ్మమ్మ గారు? దేవునికి అప్పగించుకున్నారు. ఆ ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన అవుతుందండి. అలాగే అమ్మమ్మ గారు తాతయ్య గారు కూడా కొంతమంది విశ్వాసులు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు తాతయ్య గారు వీపు మీద ఎవరో కొరడాలతో కొడుతున్నారంట. చెప్పలేదు, భయపడి సిగ్గుతో చెప్పలేదు. కొరడా దెబ్బలు అధికమైపోతుంటే గట్టిగా అరవడం మొదలు పెట్టారు. అమ్మో నాకు ఎవరో కొరడాలతో కొట్టేస్తున్నారు బాబోయ్, నేను తట్టుకోలేకపోతున్నానని. అప్పుడు ఆ దైవజన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ భార్య చేసిన పని ఆమె సొంత ఇష్టంతో చేయలేదు, అది నా యొక్క నామ మహిమాతో ఆమె శరీరాన్ని దేవునికి సమర్పించుకుందని దేవుడు ఆ యొక్క ప్రార్థనలో మాట్లాడాడండి. దానికి లోపడ్డారు తాతయ్య గారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియమైన స్త్రీ, మన భర్త మారాలి అంటే, మన భర్త దేవునికి దగ్గరగా ఉండాలి అంటే, దేవుని చిత్త ప్రకారం ఉండి దేవుని సేవలో సువార్తలో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ప్రభుకి అప్పగించాలి. కానీ వాదనలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, నువ్వేట ఆలకించవు, ఈ దేవుడు నిజమైన దేవుడు కదా అని ప్రతిరోజు వాదనలు పెట్టుకోకూడదు. మా ప్రాంతంలో ఒక స్త్రీ ఉందండి, పూజ ఆమె పేరు. భర్తకు పూర్తిగా ఇష్టం కాదు, కానీ ఈమె చర్చికి రావాలన్నా బైబిల్ చదువుకోవాలన్నా ఒప్పుకునేవాడు. కానీ అతని పూజలు, అతని మార్గం అది, ఈమె మార్గం ఇది, కానీ అడ్డు పెట్టలేదు ఈమెకి. అయితే మా ఇంటికి ప్రార్థనకు వచ్చినప్పుడు అదే చెప్పేదానికి తెలియదంటే, అక్కడికి వెళ్తున్నాడంటే ఇక్కడికి వెళ్తున్నాడంటే చెబితే ఆలకించడంటే మేము అందరం అన్నాము, అలా కదమ్మా ఆమెతో డిస్కషన్ చేయకు, వాళ్ళకి తెలియదు ఎందుకు ఆ యేసు ప్రభు ప్రేమ పూర్తిగా వాళ్ళకి తెలియదు. ఆ రుచి మనం అనుభవించాము, ఆస్వాదిస్తున్నాం. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళతో మనం డిస్కషన్ పెట్టుకోకూడదు, ప్రతివాదన చేయకూడదు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, నువ్వు దేవుడి ప్రార్థన చేయవు, బైబిల్ చదువుకోవు, ఈ దేవుడు నిజదేవుడు, గొప్ప దేవుడు, రోజు అలా షంటుతా ఉంటే ఎలా మారుతారు? నీకు తెలుసు, ఆయనకి తెలియనప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంత చెప్పినా మాట ఆలకించలే, ప్రతిరోజు డిస్కషనే భర్తతో. ఆఖరికి ఆ డిస్కషన్ భరించలేక పూర్తిగా అడ్డు పెట్టేసారండి భార్యకి. నువ్వు చర్చికి వెళ్ళకు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేయకు, ఎక్కడికి వెళ్ళకని 4 గోడల మధ్య బంధించాడండి. ప్రియమైన సంగమా, ఓ స్త్రీ, నీ కుటుంబం మారాలి అంటే, నీ భర్త కానీ, బిడ్డలు కానీ, బంధువులు కానీ, నీ జనాంగం కానీ మారాలి అంటే, వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కుటుంబాన్ని ఆ దేవుని మార్గంలో పటిష్టం చేసుకోవాలి. ఆ ఓర్పు సహనంతో నువ్వు కలిగి ఉండాలండి. అంతేగాని వారితో వాదన ప్రతివాదనలు నువ్వు చేయకూడదు. నీ ఇంటిని ప్రార్థనా గృహంగా నువ్వు మార్చుకోవాలి. ఆ గంగరాజమ్మ గారు ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రతి లక్షవారం శుక్రవారం ఉపవాస ప్రార్థనలు పెట్టారు. అనేక మంది స్త్రీలు ఉజ్జీవింప చేయడానికి. భర్త అడ్డున్నా, ఎన్ని అననుకూల పరిస్థితులున్నా, వీధి వారు ఒప్పుకోకపోయినా, బంధువులు ఒప్పుకోకపోయినా, తన గృహాన్ని మట్టుకు ప్రార్థనా గృహంగా మర్చుకున్నారు గంగరాజమ్మ గారు. అనేక మంది కొరకు ప్రార్థించే గృహముగా, దైవజనులను ఆతిథ్యం ఇచ్చే గృహంగా, అనేక మంది కొరకు సావాసంగా కూడుకొని విలపించే గృహంగా తన గృహాన్ని మలుచుకున్నారు గంగరాజమ్మ గారు. ప్రతి స్త్రీ కూడా తన గృహాన్ని అలా మలుచుకోవాలండి. మా తాతయ్య గారి ఇల్లు కూడా ప్రార్థనా మందిరం లేనప్పుడు కొన్ని సంవత్సరాలు ప్రార్థనా గృహంగా మలుచుకున్నారు. తరతర ఆశీర్వాదాన్ని దేవుడిచ్చారండి. హల్లెలూయా. అనగా నీ గృహాన్ని ఎలా మార్చుకోవాలి? నువ్వు ప్రార్థనా గృహంగా, దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత నీ గృహములో బయలుపరచబడే గృహంగా, నీ గృహము నుండి అనేక మంది
దేవుని ఆకర్షించిన వారు ఆత్మలు బయటికి రావాలి. నీ ఇంటిలో నుంచి ఏ సువాసన రావాలి? ప్రార్థన అనే సువాసన రావాలి. నీ ఇంటిలో నుంచి నీతి అనే సువాసన రావాలి. విశ్వాసం అనే సువాసన బయటికి రావాలి. అలా వచ్చినప్పుడు అనేక మంది నీ ఇంటి ద్వారా నీ ద్వారా ప్రభువుని ఏం చేయగలరు? ఆకర్షించగలరు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? నువ్వు యేసు ప్రభు మాటలు విని విశ్వాసంలో స్థిరపడినప్పుడు. ఈ సురోఫెనికయ వంశస్థురాలు యేసు ప్రభు గురించి విన్నది, విశ్వాసంలో స్థిరపడింది, విశ్వాసాన్ని పెంచుకుంది, తన కుమార్తె స్వస్థతను కోరుకుందండి. ఇంకా ఈమె ఏం చేసింది? వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఈ మాట చెప్పి మనం ముగించుకుందామండి. ఈ స్త్రీ ఏం చేసిందంట? యేసు ప్రభు పాదముల మీద పడెను అనగా ఆమెలో ఏం కనపడుతుంది? తగ్గించుకునే జీవితం కనపడుతుంది. విధేయత అనే లక్షణం కనపడుతుంది. తగ్గించుకునే జీవితం అంటే చేతులు కట్టుకొని నిలబడడం అంటారా? చేతులు కట్టుకొని నిలబడటం కాదు. ఆమె మాటలో, ప్రవర్తనలో తగ్గింపు కనపడుతుంది. ఏమని అంటుంది? ఆయనను వేడుకొనెను. ఏమని వేడుకుందంట? యేసయ్యా, నా కుమార్తెకు బాగులేదయ్యా, దయ్యం పట్టిందయ్యా, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టుమని ఏం చేస్తుందంటే యేసు ప్రభుకి వేడుకుంటుందంట. పాదముల మీద పడిపోయిందంట. గ్రీసు దేశస్థులు అనగా చాలా జ్ఞానం కలవారని మనం ఆలకిస్తాం. గ్రీకు దేశం నుండి చాలా మంది తత్వవేత్తలు రావడం మన చరిత్రలో గమనించగలం. వాళ్ళు చాలా మేధా సంపద కలవారు. వారికి మేధా జీవితం చాలా ఎక్కువగా ఉంటుంది. అనగా వారు చాలా తెలివైన వారు, జ్ఞానం గలవారు. మరి అదే దేశం నుండి ఈ స్త్రీ వచ్చింది. అక్కడ మనం చదవగలం కదండి, ఏ దేశం నుండి వచ్చింది? అక్కడ గ్రీసు దేశస్థురాలు అనగా బహుశా ఈ స్త్రీ కూడా చాలా తెలివైన స్త్రీ కావచ్చు, జ్ఞానం కలిగిన స్త్రీ కావచ్చు. అందుకే యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు ఏంటనుకుంది? ఏది సత్యం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం అని గ్రహించగలిసింది ఈ స్త్రీ. అంతేగాని మాకు సంబంధించిన దేవుడు అని అనుకోలేదండి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు కడుతుంది. అనగా ఏ సంబంధమైన ఇల్లు కట్టడం కాదు అక్కడ ప్రస్తావన. ఏ సంబంధమైన ఇల్లు కట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవునిలో స్థిరపరచుకోని, దేవుని మార్గములో పయనించేటట్లా చేయడమే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడం. ఈ స్త్రీ అదే జ్ఞానం కలిగి తన ఇంటిని కట్టుకుంది. ఈమెలో కనబడుతున్న అద్భుతమైన లక్షణం ఏంటండి? తగ్గింపు, విధేయత. తగ్గింపు, విధేయత ఎలా గమనించగలం? మన మాటల్లోని, మన ప్రవర్తనలోని. అబ్రహాము కూడా తగ్గించుకున్నాడని మనం వాక్య భాగాన్ని బట్టి గ్రహించగలం. అబ్రహాముతో దేవుడు ఏంటన్నాడు? నీ ఆస్తిని విడిచిపెట్టి, అలాగే ప్రభువా. నీ బంధువుల్ని విడిచిపెట్టి, అలాగే ప్రభువా. నీ ఇంటిని విడిచిపెట్టి, అలాగే ప్రభువా. పలానా దగ్గర గుడారం వేసుకో, అలాగే ప్రభువా. అలాగే మాటలోని తగ్గించుకునే జీవితం. అబ్రహాము చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చినవాడు. అయినా కూడా దేవుని మాటకి ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. ఇంకా ఆదికాండం 18వ అధ్యాయంలో దుమ్ము ధూళిని అంటాడండి. తన మాటలో తగ్గింపు కనబడుతుంది. అనగా యేసయ్యా, నేను జీరో, నువ్వే అన్నీ, నీ మాట చొప్పున సమస్తము జరుగును గాక, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. నా హృదయంలో ఉన్న గర్వం కానీ, నా హృదయంలో ఉన్న స్వార్థం కానీ విడిచిపెడతాను. నా ఇష్టం కాదు, నా ఆలోచన కాదు, ప్రతిదీ నువ్వేం చెబితే అదే చేస్తాను, నువ్వు ఎలా చెబితే అలాగే జరిగిస్తాను అని మన మాటలో, ప్రవర్తనలో వ్యక్తపరచడమే తగ్గింపు. ఈ స్త్రీ అలాగే దేవుని పాదముల మీద ఏం చేసిందటండి? పడిపోయిందంట. పూర్తిగా జ్ఞానవంతురాలైనా కూడా తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకుండా ఈ స్త్రీ దేవుని పాదాల మీద పూర్తిగా పడిపోయిందండి. ఎస్తేరు కూడా మొర్దెకై మాటకి లోబడి తన జాతిని, వంశములు తెలియపరచుక అంటే మొర్దెకైకి లోబడిందా లేదా? మా బాబాయ్ ఇలాగే చెప్తారు, యూదా జాతి అంటే చాలా గొప్ప జాతి కదా, యూదా జాతి అంటే నేను యూదురాలంటే గర్వంగా చెప్పుకోవచ్చు కదా. పెద్దవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏంటో చాదస్తం ఎక్కువ మా బాబాయ్కి అని అనుకోలేదు. తన బాబాయ్ చెప్పిన మాటలకి లోబడింది కాబట్టి తను అనుకున్నది, తను కోరుకున్నది ఎస్తేరు జీవితంలో జరిగింది. మహారాణి అయ్యింది. నీవు కోరుకున్నది నీ జీవితంలో జరగాలి అంటే, నీవు అడిగింది దేవుని దగ్గర పొందుకోవాలి అంటే నీలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి. రూతు కూడా తన అత్తగారి మాటకి ఏం చేసిందండి? లోబడిందండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ అత్తగారు, మీరు చూడొద్దు, ఇంటికి వెళ్ళి చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి 3వ అధ్యాయం అంతా కూడా రూతు అత్తగారికి ఎలా లోబడిందో ఉంటారు. తన అత్తగారు ఏం చెప్తే అది చేసింది రూతు.
ఈవిడ ఇంట్లో కూర్చొని ఏ పని చేయదు, ఏ కూలి పనికి వెళ్దో నాకు ఆర్డర్ వేస్తుంది అని అనుకోలేదా ఋతు? ఒక పని చేయదు, కూలి పనికి వెళ్దు, నేనేమో బయటకు వెళ్ళి కష్టపడి ఎండలో చెమట వచ్చి కష్టపడి వస్తే ఈమెమో నాకు ఆర్డర్ వేస్తుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ పొలంకి వెళ్ళి ఈ పొలంకి వెళ్ళి నాకు ఆర్డర్ వేస్తుందని అనుకోలేదు ఋతు. చెప్పిన మాట ఆలకించింది కాబట్టి ఏ పొలములో అయితే పని చేసిందో ఆ పొలానికే యజమానురాలైంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. రూతు అత్తగారి క్షేమాన్ని ఆలోచించిందండి. నయోమి రూతు క్షేమం ఆలోచించింది. కోడలైన రూతు అత్తగారికి ఏం కావాల్సిందో ఆలోచించిందండి. కాబట్టి అత్త కోడళ్ళ రిలేషన్షిప్ పటిష్టమైందండి. నేడు క్రైస్తవ కుటుంబంలో కానీ, నేడు సమాజంలో కానీ ఈ రిలేషన్ అనేది దూరం అయిపోతుందండి. నేను ఎందుకు అత్తగారి మాట ఆలకించాలి? నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఎన్నో ఉపవాసాలు ఉండొచ్చు, అన్ని ప్రార్థనలకి నువ్వు హాజరైపోవచ్చు, కానీ నీ ఇంటిలో ఉన్న అత్తను నువ్వు గౌరవించు, నీ ఇంటిలో ఉన్న కోడల్ని నువ్వు ప్రేమించు. నీ సాక్ష్యం వెదజల్లబడుతుంది, నీ గురించి నీ చుట్టుపక్కల వాళ్ళు గ్రహిస్తారు. నువ్వు నీ ఇంటిలో ఉన్న అత్తని ప్రేమించకుండా, కోడల్ని ప్రేమించకుండా, అత్తను గౌరవించకుండా ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభం? లాభం లేదు కదా. మా అత్తగారికి ఎంతమంది కోడళ్ళు? మేము 7 కోడళ్ళం. మరి 7 కోడల్ని కూడా తన ఆధీనంలో పెట్టుకున్న ప్రేమను ఆమె రుచి చూపించారు. కాబట్టి ఆమె యొక్క సువార్త పరిచర్య భారాన్ని మేము తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆ బాటలో కొనసాగిపోతున్నాం కాబట్టి మా 7కి 9 కోడళ్ళు. మరి వాళ్ళు కూడా అలా ఉండాలి అంటే నేను గంటల గంటలు నిలబడి వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళి కోడలు ప్రేమించకుండా ఉంటే ఎలాగవుతుంది? అవ్వదు కదా. సాక్ష్యాలు ఎవరైనా ఆలకిస్తారా? విత్తబడే మాటలు దేవుడు వర్ధిల్ల చేయడు. మా కోడలు గర్భం దాల్చినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ప్రయత్నాలు అయ్యాయండి. ఆ టైంలో డాక్టర్ గారు, అంటే మేము బెడ్ రెస్ట్లో ఉంటే కొంచెం బాగుంటుందని చూసినప్పుడు ఆ గట్టు మీద చూడండి కొంచెం షెల్ఫ్ తీసాం కదా, జస్ట్ ఇలా బెండ్ అవుతాం అంతే కదా, పూర్తిగా బెండ్ అవ్వం కదా, అలా కూడా బెండ్ చేయలేదు మేము. నేను పుట్టింటికి పంపించలేదు, నేనే చూసుకున్నాను. ఇంట్లో ప్రార్థనలు, బయటకు వెళ్ళడానికి, చర్చ్కి వెళ్ళాలి, మంగళవారం లక్షవారం, శుక్రవారం శనివారం యూత్ ప్రేయర్, మా సండే మార్నింగ్ ప్రేయర్, కాంటెస్ట్ ప్రేయర్, ఇవన్నీ చూసుకొని ఇంట్లో వంట ముగించుకొని కోడలికి ఏమో ఇలా కూడా బెండ్ చేయనివ్వట్లేదు మా అబ్బాయి. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? మరి ఇంతలా చూసుకోకపోతే పుట్టిటికి పంపించేస్తే పెద్ద విచిత్రం ఏం కాదు, కానీ అలా నేను చూస్తున్నాను కాబట్టి ఈ రోజు నా కుమార్తె కెనడా దేశంలో ఉన్న ఎవరి హెల్ప్ లేకపోయినా అన్ని భర్త తల్లి అయ్యి భర్త అయ్యి అన్ని తానే చూసుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. హల్లెలూయా. నువ్వు ఏ విత్తనం వేస్తావో, మామిడికాయ చెట్టు విత్తనం వేస్తే ఆపిల్కాయ వస్తాయా? రావు కదా. నువ్వు ప్రేమ అనే విత్తనాన్ని ఇంట్లో వేసావనుకో, అదే విత్తనాన్ని నువ్వు కోస్తావు. నేను ఇక్కడ కోడలు ఎలా ప్రేమించానో నా కూతుర్ని వాళ్ళు అలా ప్రేమిస్తున్నారు. తెల్లవారు మార్నింగ్ మా అమ్మాయి ఫోన్ చేసింది, ఎలా ఉన్నా మేరీ, పుట్టి 20 days అయిందండి, మరి బాధితురాలు కదా. మా చుట్టాలు బంధువులు చాలా మంది నా చేయి పట్టుకొని, నా గడ్డం పట్టుకొని, సలోమి నువ్వు ఎలాగైనా వెళ్ళాలి సలోమి కెనడా దేశం, ఎంత అత్తగారు బాగా చేసిన ఆడపిల్ల అన్నాక తల్లితోనే అన్నీ చెప్పుకోగలదు, అత్తగారితో అన్నీ చెప్పుకోలేదు కదా, తను చాలా బాగా చూడొచ్చు, చాలా బాగా చెయ్యొచ్చు, కానీ కొన్ని విషయాలు చెప్పుకోలేదు సలోమి, నా మాట ఆలకించు సలోమి, నువ్వు ఎలాగైనా కెనడా దేశం వెళ్ళాను అందరూ నాకు చెప్పారు. అలాంటి మాట ఆలకిస్తే నాకు బాధ వచ్చింది, ఏడుపు వచ్చింది, కానీ దేవునికి అప్పగించుకున్నాను. మరి 3 నెలలు 4 నెలలు వదిలి వెళ్ళాలంటే చాలా కష్టం, నాకు పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా లేవు. దేవుడికి అప్పగించుకునేటప్పుడు మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు చెప్తుంది, మమ్మీ మా అత్తగారు అన్ని పనులు చేస్తున్నారు, గిన్నెతో అక్కడ సర్వెంట్స్ ఉండరు కెనడా దేశంలో, సర్వెంట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడదు, అని పాపం చూస్తున్నారు, రాత్రులు కూడా ఆమె పడుకోబెట్టుకుంటున్నారు, గిన్నెలన్నీ ఆమె తోతున్నారు, జాలేస్తుంది మమ్మీ అని ఎవరంటున్నారు? నా కుమార్తె అంటుంది. నేను ఇక్కడ ప్రేమ అనే విత్తనాన్ని వేసాను కాబట్టి అదే విత్తనాన్ని నేను కోసుకుంటున్నాను. నా కుమార్తెను ఏ పని చేయకుండా చూసుకుంటున్నారు? అత్తగారు చూసుకుంటున్నారు. నీవు నీ ఇంటిలో ఉన్న కోడల్ని ప్రేమించేవనుకో, మీ ఇంటిలో ఉన్న అత్తను గౌరవించేవనుకో, నీ తల్లి బాగుంటుంది. నీ కోడల్ని ప్రేమించేవనుకో, నీ కూతురు ఎక్కడో ఉన్నా క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ప్రియమైన సంగమా, ఆ ప్రేమ, ఆ రిలేషన్ అనేది మనం కాపాడుకోవాలండి. ఆ సాక్ష్యం మనం కాపాడుకోలేదనుకోండి, నీ చుట్టుపక్కల వారు నీ గురించి ఏమని ఆలకిస్తారు? ఓహో, మా జీవితాల్లో జరుగుతున్నట్టే, మా కుటుంబాల్లో జరుగుతున్నట్టే ఈ క్రైస్తవ కుటుంబాల్లో కూడా జరుగుతున్నాయి అనుకుంటారు. నీ సాక్ష్యం వెదజల్లబడాలి అంటే తగ్గింపు జీవితం నీలో ఉండాలి. ఈ సురోఫెనికయ వంశస్థురాలు ఈ గ్రీసు దేశస్థురాల్లో ఏమని కనబడిందంటే, ఫస్ట్ మాట విని, యేసు ప్రభు గురించి విని మీరు కంటిన్యూ చేయాలి.
యేసు ప్రభు గురించి విని విశ్వాసాన్ని పెంచుకుంది, కుమార్తె స్వస్థతను కోరుకుంది. కుమార్తె స్వస్థపరచబడాలి అంటే యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? పడిపోయింది, వేడుకుంది, యేసయ్యా నీవే మార్గం, నీవే సత్యం కాదు, నీవే మార్గం, నీవే తోడు, నీవే స్వస్థపరచబడువు, నీవే పరమవైద్యుడువు, నీవే గొప్ప దేవుడువు, నీవే నా కుమార్తెను బాగు చేయగలవు, ఇంకెవ్వరు చేయలేనని దేవుణ్ణి వేడుకుంది. ఆమెలో ఏం కనబడుతుంది? తగ్గింపు కనబడుతుంది. ఎస్తేరులో ఏం కనబడుతుంది? తగ్గింపు కనబడుతుంది. రూతులో ఏం కనబడుతుంది? తగ్గింపు కనబడుతుంది. అబ్రహాములో ఏం కనబడుతుంది? తగ్గింపు కనబడుతుంది. స్వస్థత కావాలి అంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:14 వచనం ప్రకారం నువ్వు స్వస్థత కావాలి అంటే తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గాలు విడిచిపెట్టి వెతకాలి. ఎవరిని వెతకాలండి? యేసు ప్రభుని వెతకాలంటే ఇప్పుడు మనం వస్తువు పారిస్తున్నాం అనుకోండి, వెతికినట్టు కాకుండా ప్రతిరోజు కళ్ళు లేవంగానే ఏం వెతుకుతున్నారు? ఇప్పుడు అందరూ సెల్ వెతుకుతున్నారు. ఏంటి నోటిఫికేషన్, ఏంటి వాట్సాప్లు, డీపీ మార్చారా లేదా, స్టేటస్ ఎవరు పెట్టారు, మెసేజ్ ఎవరు పెట్టారు, వెతుకుతున్నావా లేదా? వెతకద్దని నేను అంటం లేదు, చెడ్డ మార్గం నేను అంటం లేదు. ఎలాగైతే వెతుకుతున్నామో యేసయ్యని అలా మనం వెతకాలంట. ఈ స్త్రీ అలా వెతికింది, యేసు ప్రభు గురించి విన్నది, విశ్వాసాన్ని పెంచుకుంది, తగ్గించుకుంది, ప్రార్థన చేసింది. తనలో ఉన్న గ్రీసు దేశస్తురాలి నేను, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది అన్న గర్వాన్ని విడిచిపెట్టింది, దేవునిని వెతికింది, దేవుని పాదాల దగ్గరికి వచ్చింది, తన కుమార్తెకి స్వస్థత చేకూర్చుకుందండి. హల్లెలూయా. ఇంకా కేకలు పడుతుందంట. అక్కడ ఎక్కడ ఉంటుంది? అది మత్తయి సువార్త అనుకుంటాను. మత్తయి సువార్తలో 15:26-27 వచనాలు గమనించినట్లయితే ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కేకలు పడుతుందంట. యేసయ్యా నీవే నా గొప్ప దేవుడివయ్యా, నా కుమార్తెను బాగు చేయాలంటే నువ్వేనయ్యా, నా కుమార్తె బాగుపడాలి అంటే, స్వస్థపరచబడాలి అంటే యేసు పాదాలే శరణం, యేసు పాదాలే శరణ్యం అని గ్రహించిందండి. శిష్యులు ఏంటంటున్నారు? ఆమెను పంపించే ప్రభా, ఆమెను విడిచిపెట్టే ప్రభా, తోసే ప్రభా అని అంటున్నారు. ఆమె విడిచిపెట్టిందా? పౌరుషం తెచ్చుకుందా? చూడు నాకు ఎలాగంటున్నారు, పొమ్మంటున్నారు అని అనుకుందా? పౌరుషం తెచ్చుకోలేదు. ఎందుకు? ఆమెలో తగ్గింపు ఉంది కాబట్టి ఆమెలో ఉన్న పౌరుషాన్ని అణిచేసిందండి. దేవుడు ఏమంటున్నాడు? ఇంకా కుక్క పిల్లతో పోలుస్తున్నాడు. పిల్లలకి ఇచ్చే రొట్టె ముక్క కుక్కలకి వేయటం యుక్తము కాదు. పిల్లలు అనగా ఇశ్రాయేలీలు కొరకు నేను వచ్చాను, నీకు నేను సమాధానం ఇవ్వనా? ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి అన్నారు. యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరినీ స్వస్థపరిచేవాడు, పరమ వైద్యుడు, ఆ ప్రేమమయుడు కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కుక్క పిల్లతో పోల్చాడు యేసు ప్రభు. టెక్కు చూపిందా? కుక్క పిల్ల మనల్ని ఎవరైనా అవతలికి కుక్కలాగా ఏంటి అలా మాట్లాడతావు, కుక్కలాగా ఎందుకు అలా గరుస్తా అంటే పౌరుషం వస్తుంది కదా, టెంపర్ వస్తుంది, పొడుచుకొస్తుందండి పౌరుషం. కానీ ఈ స్త్రీలో అలా పోల్చినా కూడా పౌరుషం తెచ్చుకోలేవు. యేసయ్యా నీవే నాకు మార్గం అయ్యా, నువ్వు ఏమన్నా కూడా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నువ్వు తప్పక బాగు చేస్తావు నాకు తెలుసయ్యా. నేను ఆలకించాను. ఏమని? యాయీరు కుమార్తెకు బాగు చేసావు, రక్తస్రావం గల స్త్రీకి బాగు చేసావు, గాలి నడిచేసావు, సముద్రాన్ని నడిచేసావు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచావు. నాకు తెలుసయ్యా నువ్వు గొప్ప దేవుడు అని. నువ్వు నా కుమార్తెను బాగు చేసే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని దేవునిని వెతికిందండి. ఎప్పుడైతే వెతికిందో ఆ కుమార్తె స్వస్థపరచబడ్డట్టుగా కింద మనం వచనాలు చదవగలం. మత్తయి సువార్తలో అంటారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? శిష్యులా? ఎవరండి? దేవుడి సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన సంఘమా, హల్లెలూయా. నీ గురించి నా గురించి సంఘం ఏమని సాక్ష్యం చెప్తుంది? నీ గురించి దైవజనుడు ఏమని సాక్ష్యం చెప్తున్నారు? నీ గురించి నీ చుట్టుపక్కల వారు ఏమని సాక్ష్యం చెప్తున్నారు? ఈ స్త్రీ అన్యురాలు, ఇశ్రాయేలీయురాలు కాదు. ఇశ్రాయేలీయుల గురించి కనానీయులను వెళ్ళగొట్టేశాడు దేవుడు. నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది, 9వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ చదవండి. నెహెమ్యా గ్రంథం 9:8 చదివినట్లయితే, ఇశ్రాయేలీయులైన తన జనాంగము కొరకు ఐగుప్తు దేశం నుండి విడిపించి ఆ కనాను దేశాన్ని వాళ్ళకి శ్వాసముగా ఇచ్చేటప్పుడు ఆ కనాను దేశంలో ఉన్న కనానీయులు, యెబూసీలు, హివ్వీలు, హిత్తీయులు, పెరిచీలు వీళ్ళందరినీ కూడా దేవుడు వెళ్ళగొట్టేశాడండి, బయటికి పంపించేశాడు. మీరు పోండి, నా పిల్లలకి ఈ దేశాన్ని ఇస్తానని. అలా వెళ్ళగొట్టబడిన జనాంగంలో నుండి వచ్చింది ఈ స్త్రీ. వెళ్ళగొట్టబడిన స్త్రీ అయినా, కనాను స్త్రీ అయినా, అన్యురాలైనా యేసు ప్రభు గురించి విన్నది, విశ్వాసాన్ని పెంచుకుంది, తగ్గించుకుంది, ప్రార్థించింది,
చెడును విడిచిపెట్టింది, దేవునిని వెతికింది, తన కుమార్తె స్వస్థత పొందుకోవడానికి కారకురాలయ్యిందండి. సాక్ష్యాన్ని, మంచి సాక్ష్యాన్ని పొందుకుందండి. ప్రియమైన సంగమా, వాక్యం ఆలకిస్తాను నీవు. నీ విశ్వాసపు మెట్లు ఎంతగా ఎక్కువ, విశ్వాసంలో నీ పరిణతి ఏ విధంగా ఉంది, నీవు నేను పరీక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల దేవా, దయగల తండ్రి, కృపామేడ స్తోత్రం రాజు రక్షకానికి కొందనాలు అర్పిస్తున్నాను తండ్రి ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి కొందనాలు అర్పిస్తున్నాను తండ్రి ప్రభువా. విత్తబడిన ప్రతి మాట అయ్యా తండ్రి ప్రభు, వినిచున్న వారిలో నాలో కూడా అనేక ఫలాలు ఫలించే విత్తనం వల్లే ఫలించుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ఆ వాక్యపు దేవుని నిండారుగా మేము అనుభవించడానికి సహాయం చేయమని అడుగుతూ, ఈ యొక్క ప్రార్థన మీ సరి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలా సాక్ష్యం చెప్పాలంటే చాలా సమయం ఉందండి, చాలా మాటలు ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం వస్తే మరలా పంచుకుందాం. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. నేను, నా పేరు సలోమి, మరలా గుర్తు చేస్తున్నాను. నాకు బాబు, పాప. మా బాబు మాతోనే బిజినెస్లో ఉన్నాడు. పాప వివాహమే కెనడా దేశంలో ఉంది. పరిచర్యలో మేము ముందుకెళ్ళిపోతున్నాం. మరి అనేక ప్రదేశాల్లో ఈ విధంగా అనేక మంది ముందు నిలబడడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మరి నా సువార్త పరిచర్య కొరకు, మరి ఆ యొక్క పరిచర్యను బట్టి అనేక మంది యేసుక్రీస్తు నిజరక్షకుడని ఆ మాట ద్వారా అంగీకరించాలని మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా.